అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో మనం యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ అనే చాప్టర్లో ఉన్నాం కదా. ఇప్పటివరకు మనం యాసిడ్ బేస్ రియాక్షన్స్ చూసాం. ఇంతకుముందు వీడియోలో యాసిడ్కి బేసిస్కి మధ్య రియాక్షన్స్ ఎలా జరుగుతాయి చూసాం. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ టాపిక్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అదే pH స్కేల్. ఏంటి pH స్కేలు, దీంతో ఏంటి పని మనకి అనేది మనం డిస్కస్ చేద్దాం. చూడండి, యాసిడ్ అంటే ఏంటో మనకు తెలుసు ఇప్పటివరకు, బేస్ అంటే ఏంటో తెలుసు. అంటే ఒక సబ్స్టాన్స్ ఇది యాసిడా కాదా అని మనం ఎలా తెలుసుకోవాలో కూడా తెలుసు కదండి. ఒక సబ్స్టాన్స్ మనకి ఒక లిక్విడ్ ఏ సొల్యూషన్ ఇచ్చారనుకోండి, ఇది యాసిడా కాదా అని టెస్ట్ చేయడానికి మనం ఇండికేటర్లు వాడతాం. ఓహో తెలిసిపోయింది ఇది యాసిడ్, పక్కన పెట్టేయండి. ఇంకో సబ్స్టాన్స్ ఇచ్చారు, ఇండికేటర్లు వాడాం, ఇది తెలిసిపోయింది బేసు, పక్కన పెట్టేయండి. ఏంటి ఇప్పుడు మనం యాసిడా బేసా అని తెలుసుకున్నాం కదా, సరిపోలేదా? ఇది యాసిడ్ అని తెలిసిపోయింది, అది బేస్ అని తెలిసిపోయింది. మనకి ఇంకేం కావాలి ఇన్ఫర్మేషను? ఇంకా కావాలి. ఏం కావాలి? ఇది యాసిడే, ఎంత పవర్ఫుల్ యాసిడ్ ఇది, ఇది బేసే, ఎంత పవర్ఫుల్ బేస్ ఇది. మనకి ఏంటి పని? పవర్ఫుల్, వాటి పవర్తో మనకేంటి పని? యాసిడ్ బేస్ అని తెలుసుకుంటే సరిపోలేదా? అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. వాటి పవర్స్తో మనకి ఏంటి పని, ఎందుకు తెలుసుకోవాలి వాటి పవర్స్? చూడండి, మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఈజీగా కనిపెట్టేస్తారు, ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు బాగా ఎసిడిటీ ప్రాబ్లం ఉందని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సార్ నేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మీ మీద ఎందుకే పెట్టుకోవాలి, కానీ నాకు ఎసిడిటీ ప్రాబ్లం ఉందని నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఎసిడిటీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? లోపల యాసిడ్ ఫామ్ అయితే ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది కదండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన స్టమక్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సార్ దాని గురించి మన తర్వాత మాట్లాడుకుందాం, ఈ వీడియోలోనే ఉంది. దానివల్ల సార్ సింపుల్గా మాట్లాడుకుందాం. యాసిడ్ రిలీజ్ అయింది, మంట వస్తుంది. డాక్టర్ వెంటనే అర్థం చేసుకుంటారు, టక రాసేస్తారు వాళ్ళ భాషలో. ఏంటది? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఎక్కువగా డాక్టర్లు రాసేది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఏంటిది? ఇది బేస్. ఎందుకు రాశారు డాక్టర్ బేస్? బేస్ తీసుకోమన్నాడు, లోపలికి బేస్ పంపించేయమన్నాడు. ఎందుకు? బేస్ ఏం చేస్తుంది లోపలికి పోయి? ఎవరైతే మనకి విలను, ఇప్పుడు మనల్ని హింసిస్తున్న, బాధ పెడుతున్న విలన్ ఉన్నాడో లోపల, ఆ విలన్ని కంట్రోల్ చేయడానికి మన హీరో బేస్ లోపలికి పోవాలి. చూడండి, డాక్టర్ ఒక మాట అంటాడండి, ఒక మూత లేదా ఒక 5 ml, ఒక 10 ml తాగమని చెప్తాడు కదండి. ఓ మూత తాగండి, మనకు మూత అంటే బాగా అలవాటు. ఓ మూత నిండా తాగేస్తాం, 3 పూటలా తాగుతాం, తగ్గిపోతే ఆపేస్తాం. ఒకవేళ బాగా మంట పెరిగిపోయి విలవిల్లాడిపోతున్నారు, మీరు వామ్మో వాయో మంట అంటున్నారు, మీరు ఇక తట్టుకోలేక ఈ మూత తాగితే ఈ మంట ఎట్ట చల్లారుతుంది, మూత పక్కన పడేసి బాటిల్ అంతా ఎత్తి టక మిల్క్ ఆఫ్ మెగ్నీషియం మొత్తం గడగడ తాగేశారనుకోండి, ఏంటి పరిస్థితి? పోయి బాత్రూంలో కూర్చోటం. నెక్స్ట్ ఏం జరిగింది? మీరు బేస్నే పంపించారు, మీరేమి యాసిడ్ని పంపలా. యాసిడ్కి విరుద్ధమైన బేస్నే లోపలికి పంపించాను, కానీ ఏం జరిగింది లోపల? డాక్టర్ గారు ఎందుకు మూతడే తాగమన్నారు? ఎందుకు అంటే డాక్టర్కి లోపల యాసిడ్ ఉందని తెలుసు, యాసిడ్ ఎంత పవర్ఫుల్లో తెలుసు. ఆ పవర్ఫుల్ యాసిడ్ని కంట్రోల్ చేయడానికి ఎంత బేస్ లోపలికి పోవాలో కూడా తెలుసు. ఇది వెరీ ఇంపార్టెంట్. లోపల యాసిడ్ పవర్ ఎంతో తెలుసు డాక్టర్ గారికి. ఈ యాసిడ్ని కంట్రోల్ చేయటం కోసం ఎంత బేస్ లోపలికి పోవాలో కూడా తెలుసు. అంతే డోసు ఆయన మనకు సజెస్ట్ చేస్తారో అంతే డోసు మనం తీసుకోవాలి. మనం ఏం చేసాం? బాటిల్ నేనే అనుకున్నాను, బాటిల్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా తాగాను అనుకోండి. ఏం చేసినట్టు ఇప్పుడు నేను లోపల మనల్ని బాధ పెడుతున్న యాసిడ్ని చంపి, ఇప్పుడు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అధికంగా ఇచ్చి, ఇప్పుడు ఎవరు బాధ పెడతారు? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా స్టార్ట్ చేస్తుంది మనల్ని హింసించడం. ఎందుకంటే ఇది ఓవర్గా తీసుకున్నాం, సరిపడా డోస్ తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏం తెలియాలి? డాక్టర్ గారికి ఏమి తెలుసు, అవి ఎంత పవర్ఫుల్లో తెలుసు, దానికి తగ్గ డోసు ఇచ్చారు. డాక్టర్కి కూడా తెలియలేదు అనుకోండి, బాగా మంటుందా, ఇక ఈ బాటిల్ తాగేసి అన్నారు అనుకోండి, ఏంటి పరిస్థితి? దీని పవర్ని డామినేట్ చేసింది బేస్ పవర్, దాని పవర్ ఎక్కువైంది. ఇప్పుడు అది వీళ్ళనే కూర్చుంది, ఇప్పుడు అది చంపుతుంది. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇంకేదో కలపాలి, మళ్ళీ ఈసారి అది ఎక్కువ తాగాం అనుకోండి, ఇప్పుడు అది చంపుతుంది. మళ్ళీ దానికోసం దీన్ని ఎక్కువ తాగితే ఇది చంపుతుంది. ఇదే పని అయిపోతుంది. మనకి ఏం తెలిస్తే మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం పని అంటే వాటి పవర్స్ తెలియాలి. సో యాసిడ్ పవరు, బేస్ పవరు తెలియాలి అంటే తెలియటానికి మనకి pH స్కేల్ హెల్ప్ అవుతుంది. ఒక యాసిడ్ ఉందనుకోండి, అయితే యాసిడ్ అని తెలిసాక దాని పవర్ ఎంతో తెలుసుకోవడానికి pH స్కేల్ ఉపయోగపడుతుంది. మనం ఈరోజు pH స్కేల్ అంటే ఏంటి, దాని రీడింగ్స్ ఎలా ఉంటాయి, దాని అప్లికేషన్స్ ఏంటి డీటెయిల్గా తెలుసుకుందాం. pH స్కేల్ని మనకి ఇచ్చిన సైంటిస్టు సోరెన్సెన్ అనే ఒక డెన్మార్క్
సైంటిస్ట్ మనకి pH స్కేల్ ఇచ్చాడు. దాదాపు 1923 అనుకుంటా, నాట్ షూర్. 1923లో ఏమో మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన డేట్లతో ఏం పని, మన కెమిస్ట్రీలో సోషల్ కాదు కదా ఇది. pHలో P స్టాండ్స్ ఫర్ పొటెన్స్. పొటెన్స్ అంటే జర్మనీలో పొటెన్షియల్ అని అర్థం. పొటెన్షియల్ అంటే జర్మనీలో పొటెన్షియల్ కాదు, జర్మనీలో పొటెన్స్ అంటే ఇంగ్లీష్లో పొటెన్షియల్ అని అర్థం. పొటెన్షియల్ అంటే పవర్. అంటే pH అని ఎందుకు ఇచ్చారు అంటే pH ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ యొక్క పవర్ ఎంత ఉంది అనేది కనుక మనకు తెలుసుకుంటే, ఏది ఇప్పుడు మనకు సబ్స్టాన్స్లో హైడ్రోజన్ యొక్క పవర్ ఎంత ఉంది మనం తెలుసుకుంటే ఇది ఎంత పవర్ఫుల్లో తెలిసిపోతుంది. ఎందుకు? దాంట్లోని ఎసిడిటీకి కారణం ఎవరండి? హైడ్రోజనే కదా. మనం ఇంతకుముందు వీడియోలో మనం చూసాం కదా, ఎక్కువ హైడ్రోజన్ అయాన్స్ని రిలీజ్ చేస్తే అది ఎక్కువ యాసిడ్, తక్కువ హైడ్రోజన్ అయాన్స్ రిలీజ్ చేస్తే తక్కువ యాసిడ్. కాబట్టి హైడ్రోజన్ అయాన్స్ మీదనే కదా డిపెండ్ అయింది. హైడ్రోనియం అయాన్స్, ఇంకా పర్టికులర్ మాట్లాడితే హైడ్రోనియం అయాన్స్ H3O+ అయాన్స్ ఎక్కువగా రిలీజ్ అయితే దానికి ఎక్కువ ఎసిడిటీ ఉంది అని అర్థం. ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంది అని అర్థం. అలా కాకుండా OH- అయాన్స్ ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి అనుకోండి, దానికి బేసిక్ నేచర్ ఎక్కువ ఉంది అని అర్థం. సో ఫైనల్గా pH అనేది మనకి ఒక నెంబర్ ఇస్తుంది. 0 నుంచి 14 వరకు ఉంటాయి నెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ pH వాల్యూ 3 అనుకోండి, లేదా 3.2 అనుకోండి, ఎంతైనా సరే, అప్పుడు అది ఎసిడిక్ అనే ఒక మీనింగ్ వస్తుంది. మనం చెప్తాం ఆ స్కేల్ ఎట్లా ఉంటుందంటే నేను తర్వాత డిస్కషన్ చేస్తాను. ఇప్పుడు ముందైతే దీని గురించి డీటెయిల్గా చూద్దాం. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ యొక్క పొటెన్షియల్ని చెప్పేదే pH. pOH కూడా ఉంటుంది, అంటే OH యొక్క పొటెన్షియల్ని చెప్తుంది. pH ఏమో హైడ్రోజన్ యొక్క పొటెన్షియల్ చెప్తుంది, OH ఏమో pOH ఏమో హైడ్రాక్సైడ్ అయాన్ OH యొక్క పొటెన్షియల్ చెప్తుంది. అంటే బేసిక్ నేచర్ చెప్తుంది ఇది ఎసిడిక్ నేచర్ చెప్తుంది. మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఎసిడిక్ నేచర్ కోసం pH, బేసిక్ నేచర్ కోసం pOHలు రెండు అక్కర్లేదు మనకి. ఇది ఒకటి చాలు ఎసిడికా బేసిక్ అని తెలుసుకోవడానికి. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు మళ్ళీ చూద్దాం, మనం ఆ రేంజ్ చూద్దాం. ఇప్పుడు 7 ఉంటే అది యాసిడ్ కాదు, బేసిక్ కాదు, న్యూట్రల్ అండి. మంచి చూడండి, న్యూట్రల్. 6, 5, 4, 3, 2, 1, 0 ఇలా ఉంటుంది స్కేల్. ఇటు ఉండేవన్నీ యాసిడ్స్. ఇవేంటిది? pH వాల్యూస్. ఇప్పుడు pH వాల్యూ 5 తీసుకోండి, యాసిడే. 4 తీసుకోండి, యాసిడే. 3 తీసుకోండి, యాసిడే. 2 తీసుకోండి, యాసిడే. సో ఇవన్నీ pH వాల్యూస్. ఇటు ఇది pH వాల్యూస్ 14 వరకు ఉంటాయి. ఇవేంటది? బేస్. ఇదేంటది? బేస్. 7కి ఇటు ఉండే వాళ్ళందరూ బేస్ అండి, ఇటు ఉండే వాళ్ళందరూ యాసిడ్స్. ఏది? pH పరంగా. pH పరంగా 7కి ఇటు ఉండే వాళ్ళు యాసిడ్స్, ఇటు ఉండే వాళ్ళు బేసెస్. అదే మీరు OH పరంగా మాట్లాడారు అనుకోండి, ఇటు ఉండే వాళ్ళందరూ బేసెస్, ఇటు ఉండే వాళ్ళందరూ యాసిడ్స్ అవుతారు. అందుకనే మనం ఈ రెండు చదవక్కర్లేదు. pH ఒక్కటి అర్థం చేసుకోండి చాలు. pH 11 ఉందనుకోండి బేస్, pH 2 ఉందనుకోండి యాసిడ్, pH 13 ఉందనుకోండి బేస్, pH 3 ఉందనుకోండి యాసిడ్, pH 7 ఉందంటే న్యూట్రల్. అట్లా pH వాల్యూని బట్టే అది యాసిడా బేసా, ఎంత పవర్ఫుల్ యాసిడ్ ఎంత పవర్ఫుల్ బేస్ చెప్పచ్చు. pOHని బట్టి కూడా చెప్పచ్చు. pHగా రివర్స్ చెప్తాం. ఇప్పుడు నేను దీన్ని ఏమన్నానో pOHలో దానికి ఆపోజిట్ ఉంటుంది. అందుకని ఈ రెండు ఎందుకు మనకి కన్ఫ్యూజింగ్. pOH వదిలే, pH మనం డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కేల్ ఎట్లా వచ్చింది అవన్నీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. చూడండి pH స్కేల్ ఎలా ఉంటుందంటే 0 నుంచి 14 వరకు ఉంటుంది. మధ్యలో ఉండే 7 న్యూట్రల్, అంటే అది యాసిడ్ కాదు, బేస్ కాదు. ఇక లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ కూడా యాసిడ్స్. pH వాల్యూస్ నేను ఇప్పుడు రాస్తుంది pH స్కేల్. pH స్కేల్ ప్రకారం వీళ్ళందరూ యాసిడ్స్.
ఎలాంటి యాసిడ్స్ అంటే ఇక్కడ చూడండి 6 యాసిడే, 5 యాసిడే, 4 యాసిడే. కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరు పవర్ఫుల్? పవర్ పెరుగుతూ ఉంటుంది ఇటు వస్తున్న కొద్దీ. 6 తక్కువ పవర్ఫుల్, ఎందుకంటే న్యూట్రల్కి దగ్గరగా ఉంది కదా, న్యూట్రల్కి దగ్గరగా ఉంది. న్యూట్రల్కి దూరంగా ఉన్నవాడు పవర్ఫుల్ యాసిడ్ అనమాట. అంటే లాస్ట్ 0 కూడా ఉంటుంది, సారీ 0 కూడా, 0 వరకు. 6 యాసిడే, 5 యాసిడే, 4 యాసిడే, 3 యాసిడే. వీళ్ళ నలుగురిలో ఎవరు పవర్ఫుల్? 3 పవర్ఫుల్. 3 కంటే 2 పవర్ఫుల్, 2 కంటే 1 పవర్ఫుల్, 1 కంటే 0 మోస్ట్ పవర్ఫుల్ యాసిడ్. సో అటు పోతున్న కొద్దీ ఎసిడిక్ నేచర్ పెరుగుతుంటుంది. మీరు ఇటువైపు వస్తున్నారనుకోండి, 8, 9, 10 న్యూట్రల్, 11, 12, 13, 14 వరకు రాస్తే వీళ్ళందరూ ఎవరు అంటే బేసెస్. బేసిక్ నేచర్ ఉంటుంది వీళ్ళకి. అంటే 8 బేసే, 9 బేసే, 10 బేసే. దూరం పోతున్న కొద్దీ బేసిక్ నేచర్ పెరుగుతూ ఉంటుంది. అంటే 7 నుంచి ఇటు పోతుంటే ఎసిడిక్ నేచర్ పెరుగుతుంటుంది. పక్కనోడు ఎసిడిక్, ఆ పక్కనోడు బాగా ఎసిడిక్, ఆ పక్కనోడు ఇంకా స్ట్రాంగ్ యాసిడ్, ఆ లాస్ట్ ఉన్నాడు స్ట్రాంగ్ యాసిడ్. ఇటు పక్కనోడు బేస్, స్ట్రాంగ్ బేస్, ఇంకా స్ట్రాంగ్ బేస్, లాస్ట్ స్ట్రాంగెస్ట్ బేస్. అంటే ఇటు లాస్ట్ వాడు స్ట్రాంగ్ యాసిడ్, అటు లాస్ట్ వాడు స్ట్రాంగ్ బేస్. ఈ పక్కన ఉన్నోళ్ళు, నా పక్కనే ఉన్నోళ్ళు నాకు దగ్గర ఉన్నారు కాబట్టి వీడు ఎసిడికే కానీ అంత ఎసిడిక్ కాదు, నాకు దగ్గర ఉన్నాడు. వీడి బేసికే అంత బేసిక్ కాదు, నాకు దగ్గర ఉన్నాడు. సో ఇది యాసిడ్ బేస్ స్ట్రెంగ్త్స్కి సంబంధించింది. సో ఇక్కడ మీకు కెమిస్ట్రీలో నేను ఒక మాట మీకు ఇంతకుముందు చెప్పానండి, ఇది ఇలానే జరుగుతుంది అని నేను అన్నాను అనుకోండి, లేదు సార్ అలా జరగదు సార్ అని మీరు ప్రూవ్ చేయొచ్చు కెమిస్ట్రీలో. ఇది అసలు ఎన్నటికీ జరగదు అని నేను అన్నాను అనుకోండి, సార్ జరుగుతుంది సార్ అని మీరు ప్రూవ్ చేయొచ్చు. కెమిస్ట్రీలో ఇంపాసిబిలిటీస్ ఉండవండి, వాటిని పాసిబుల్ చేయడానికి కెమిస్ట్రీలో ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేయొచ్చు. అందుకని కెమిస్ట్రీలో మనం ఏది మాట్లాడుకున్నా జనరల్ అంటే ఎక్కువ విషయాలకి వర్తించేవే మాట్లాడతాం. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చేశాను, మనం డిస్కషన్ చేసుకున్నాం కదండి. అట్లా ఇప్పుడు pH స్కేల్ 0 నుంచి 14 వరకే ఉంటుంది. ఇప్పుడు 14 వరకే మీరు ఎందుకు రాశారు సార్? 15 ఉండదా? pH స్కేల్ 15 ఉండదా? ఉంటే మరి వాడెవడు? యాసిడా బేసా? బేసే. 7 నుంచి అటు పోయే వాళ్ళందరూ బేసే. 14 కన్నా స్ట్రాంగ్ బేస్ వాడు, బేసే. స్ట్రెంగ్త్ పెరుగుతుంది. 14 లాస్ట్ వాడు స్ట్రాంగ్ అన్నాము, వాడి పక్కన ఇంకోటి వచ్చి కూర్చుంటే వీడికన్నా వాడు స్ట్రాంగే, బేసే ఇంకా స్ట్రాంగే. 0 పక్కన -1 పెట్టాను అనుకోండి, ఏమవుతాడు? ఎసిడిక్. 0 కన్నా స్ట్రాంగ్ ఎసిడిక్. కాబట్టి స్కేల్ 0 to 14 మాత్రమే ఉండదు. 0 కన్నా చిన్న నెంబర్లు ఉంటాయి pH స్కేల్లో, 14 కన్నా పెద్ద నెంబర్లు కూడా సాధ్యమే. కానీ అలాంటి సబ్స్టాన్సెస్ రేర్. అలాంటి సబ్స్టాన్సెస్ జనరలైజ్డ్ మన డైలీ యాక్టివిటీస్లో కానీ ల్యాబొరేటరీ వర్క్స్లో కానీ సబ్స్టాన్సెస్లో కానీ మనము ప్రత్యేకంగా క్రియేట్ చేస్తేనే ఉంటాయి అవి తప్ప. 0 to 14 న్యాచురల్గా మనకు దొరికేవన్నీ ఈ రేంజ్లోనే ఉంటాయి. మీకు 14 కన్నా ఎక్కువ pH నేను ఇప్పుడు తయారు చేస్తాను, దాన్ని కూడా మీకు చూపిస్తాను. నేను 0 కన్నా చిన్నది, 14 కన్నా పెద్దవి కూడా నేను మీకు చూపిస్తాను. 14 కన్నా పెద్ద pH వాల్యూ ఉన్న సబ్స్టాన్స్ మీరు చూడాలనుకుంటున్నారు అనుకోండి, మీరు తయారు చేయండి. 0 కన్నా తక్కువ pH వాల్యూ ఉన్నది మనం తయారు చేయాలి. న్యాచురల్గా అవి దొరకవు. సో న్యాచురల్గా దొరికేవన్నీ 0 to 14 మధ్యలో ఉంటాయి. కాబట్టి మనం pH స్కేల్ రేంజ్ ఏంటి అంటే 0 to 14 అనే చెప్పుకుంటాం. చూద్దాం మన ఇంట్రెస్ట్ ఎట్లుంటుంది అంటే అండి, మనకు అది అవసరం ఉన్నా లేకపోయినా ఓసారి అలా చూసి రావాలంతే కదండి. మనకు అనిపిస్తుంటుంది అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఎవరో కూర్చున్నారు అని అనుకోండి, వాడు మనకు పనికొచ్చేవాడో పనికిరాడు, వాడు ఎవడో ఒకసారి వాడు మొహం చూసి వచ్చామనుకోండి, వాడా అయితే మనకు పనికిలేదు, మన వాడితో పని లేదులే అని మళ్ళీ వచ్చి మనం కూర్చుంటాం. ఆ పాడదానికి చూడటం ఎందుకు? అంటే మనసు ఆరాటం. 0 to 14 వరకే స్కేల్ ఉంది. 0 కన్నా చిన్నవి కూడా ఉంటాయి అన్నాను అనుకోండి, అవేంటో చెప్పాలి, మళ్ళీ ఆరాటం అవ్వదు. 14 కన్నా పెద్దగా ఉంటాయి అనుకోండి, అవేంటో చెప్పాలి, ఆరాటం అవ్వదు. మీకు నేను అవి చూపిస్తాను, మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చేద్దాం. సో దానికి ముందు అసలు ఈ 0 to 14 మాత్రం ఎలా వచ్చాయి, ఈ రేంజ్ ఎలా తయారైంది అన్నది మనం మ్యాథమెటికల్గా ఒకసారి చూసిన తర్వాత pH స్కేల్ యొక్క అప్లికేషన్స్లోకి వెళ్ళిపోదామండి. అంతకు మించి ఏం లేదు. pH స్కేలు మన బాడీలోని కొన్ని ఫ్లూయిడ్స్ యొక్క pH జనరల్గా ఎలా ఉంటాయి, మన బాడీలో యాసిడ్స్ ఉన్నాయా బేసిస్ ఉన్నాయా ఒకసారి చూసుకొని
పీహెచ్ ఎలా ఉంటుంది ఈ యూనివర్స్లో, పీహెచ్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది, తగ్గితే ఏమవుతుంది, పెరిగితే ఏమవుతుంది, ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అసలు పీహెచ్ గురించి తెలుసుకుందానికంట పీహెచ్ యొక్క అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. మనం అక్కడికి పోదాం, తర్వాత డిస్కస్ చేద్దాం. సో ముందు మ్యాథమెటికల్గా ఇది ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మనం యూనివర్సల్ ఇండికేటర్ని మళ్ళొక్కసారి మీకు చెప్పాను, నేను పరిచయం చేసినంతకుముందు వీడియోలో. మళ్ళొక్కసారి యూనివర్సల్ ఇండికేటర్ ఏంటో చూసి దాని నుంచి పీహెచ్ స్కేల్కి వద్దాం. ఇప్పుడు మనం యూనివర్సల్ ఇండికేటర్ గురించి మాట్లాడుకుందాం. మనకి బయట యూనివర్సల్ ఇండికేటర్ 2 రకాలుగా మనకు అందుబాటులో ఉంటుందండి. పేపర్ గాను, పేపర్ స్ట్రిప్ గాను, సొల్యూషన్ గాను 2 ఫామ్స్లో మనకు బయట దొరుకుతుంది. బట్ మనం ఇక్కడ పేపర్ స్ట్రిప్ యొక్క వాడకం చూస్తున్నాం. యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ ఫామ్లో మనం చూద్దాం. బ్రౌన్ కలర్లో ఇక్కడ ఉంది, బట్ మార్కెట్లో డిఫరెంట్ కలర్స్లో దొరుకుతాయండి. యూనివర్సల్ ఇండికేటర్స్ కూడా రకరకాల కలర్స్లో ఉంటాయి. లిట్మస్ పేపర్ లాగానే ఇది కూడా. ఇది యాసిడ్లో ముంచితే కలర్ మారుతుంది, బేస్లో ముంచితే కలర్ మారుతుంది. కానీ కాన్సన్ట్రేషన్ అంటే పవర్ఫుల్ యాసిడ్లో అయితే ఒక కలరు, మామూలు యాసిడ్లో అయితే ఇంకో కలరు. లిట్మస్ పేపర్ అయితే యాసిడ్లో ముంచితే ఏ యాసిడ్లో అయినా అది ఒకటే కలర్లో మారుతుంది. కానీ ఇది అట్లా కాదు. వీక్ యాసిడ్లో అయితే ఒక కలరు, స్ట్రాంగ్ యాసిడ్ అయితే ఒక కలరు. మనం చూస్తాం ఇప్పుడు కలర్స్. మీకు నేను ఇలా స్క్రీన్ మీద చూపించడానికి కారణం ఏంటంటే నేను కనపడకుండా ఇది ఇండికేటర్స్ కలర్స్కి సంబంధించింది కాబట్టి బోర్డు మీద నేను మీకు అంత క్లియర్గా కలర్స్ చెప్పలేనని, మీకు స్పష్టంగా అర్థం కావాలని ఇలా ట్రై చేస్తున్నాను. బెస్ట్ వీడియో చేయకపోవచ్చు, బట్ బెటర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే, దీనికి ముందు మనం ఏం చేద్దామంటే అసలు ఈ సింబల్ నోటేషన్ అర్థం చేసుకుందామండి. ఇప్పుడు మనకు ముందు వస్తుంది, దీంతో మనం పనిచేస్తాము. హెచ్ ప్లస్ అని ఇలా బ్రాకెట్స్లో పెడితే దీని అర్థం ఏంటంటే హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ లేదా H3O ప్లస్ అయాన్స్. మీరు ఇంతకుముందు తెలుసుకున్నారు, మనం డిస్కషన్ చేసుకున్నాం. ఒక సొల్యూషన్లో హెచ్ ప్లస్ అయాన్స్ అనేవి యాక్చువల్గా ఎగ్జిస్ట్ అవ్వవు. హెచ్ ప్లస్ అయాన్స్ రిలీజ్ అవుతాయి, కానీ అవి వెంటనే H3O ప్లస్ అయాన్స్గా మారిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఈ చాప్టర్లో ఎక్కడ హెచ్ ప్లస్ అయాన్స్ గురించి మాట్లాడుతున్నా అది H3O ప్లస్ అయాన్స్ గురించే మాట్లాడుతున్నామని మీరు అనుకోండి. ఇదొకటి కాదు. అలాగనే OH మైనస్ అయాన్స్ కూడా ఇలా బ్రాకెట్స్ పెడితే దాని అర్థం కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ అయాన్స్, అంటే OH మైనస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అని అర్థం. ఇప్పుడు మీకు బాగా శ్రద్ధగా వింటుంటే కాన్సన్ట్రేషన్ అంటే ఏమిటి అనే అనుమానం కూడా వస్తుంది కదండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ అంటే ఏంటి? ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయా దేని మీదన్నా? అలా కాదండి. ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ మనం ఒక బీకర్ తీసుకుందాం, అందులో కొంత సొల్యూషన్ తీసుకుందాం. ఇందులో కొంత ఏదో సొల్యూషన్ ఉంది. ఇప్పుడు ఇందులో కొన్ని హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ హెచ్ ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఈ సొల్యూషన్లో ఉన్న హెచ్ ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఎలా కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్, అంటే ఇందులో ఎన్ని హెచ్ ప్లస్ అయాన్స్, ఎన్ని మోల్స్ హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మళ్ళీ దానికో ఫార్ములా ఉందండి. యాక్చువల్గా మనం మరీ డీప్గా వెళ్ళక్కర్లేదు. ఇది ఇన్ఫ్యాక్ట్ అసలు మీకు 10th క్లాస్లో లేదు, బట్ మీకు ప్రతిదీ ఇంటర్లో నేర్చుకుంటారు అన్నాం అనుకోండి, అంత సాటిస్ఫాక్టరీగా ఉండకపోవచ్చు. కనీసం మీరు క్యాచ్ చేసేంత వరకన్నా నేను చెప్పాలన్నది నా ప్రయత్నం, చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో హెచ్ ప్లస్ అయాన్స్ ఎన్ని మోల్స్ ఉన్నాయో లెక్కబెట్టి అది రాసి ఇక్కడ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. ఈ సొల్యూషన్ అంతా ఎంత వాల్యూమ్ ఉంది, 1 లీటరా, 2 లీటర్లా, 3 లీటర్లా, ఎంత వాల్యూమ్ ఉందో ఇక్కడ రాస్తే ఇది మొత్తం సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో, ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. దాన్నే హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటాం. ఒకవేళ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ కనుక్కోవాలంటే ఇప్పుడు ఈ ఫార్ములాలో ఎక్కడ మార్చాలి చెప్పండి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. ఇది సేమే, ఇక్కడ OH మైనస్ అయాన్స్ వస్తాయి. సో అలా హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కానీ OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కానీ మనం ఫైండ్ అవుట్ చేస్తాము కదా. ఇంతకుముందు మీకు ఇక్కడ హెచ్ ప్లస్ అయాన్స్ ఈ సింబల్కి అర్థం ఏం చెప్పాను? కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ అన్నానా? ఇది హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అంటే యాక్చువల్గా అర్థం ఇది. ఒక సొల్యూషన్లో ఎన్ని హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నాయో, ఎన్ని మోల్స్ ఉన్నాయో అది డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్ చేస్తే వచ్చేదాన్నే హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటాం. ఇవి మనం ఎక్కడ వాడతాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ని మనం చూస్తున్నాం. ఈ యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ ఏదైతే ఉందో ఇది ఏ కలర్లో కనిపిస్తుంది? ఇప్పుడు మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది.
యాక్చువల్గా మీకు ఇంతకుముందు బ్రౌన్ కలర్లో చూపించాను. ఇది ఎందుకు గ్రీన్ కలర్లో మారి ఉంటుందంటారు అంటే ఆ పేపర్ని ఏదైతే బ్రౌన్ కలర్లో ఉందో దాన్ని మనం ఒక సొల్యూషన్లో ముంచినప్పుడు దానికి ఈ కలర్ వచ్చింది. అదేం సొల్యూషన్ అనేది మనం తర్వాత చూద్దాం. దాని కలర్ మారిపోయింది, బ్రౌన్ నుంచి గ్రీన్లోకి వచ్చింది. వేరొక సొల్యూషన్లో ముంచితే గ్రీనే ఇది వచ్చింది కానీ లైట్ గ్రీన్లోకి మారిందండి. చూడండి, ఈ రెండింటిని మీరు కొంచెం ఎక్కువ జాగ్రత్తతో పరిశీలిస్తే లైట్ కలర్, కొంచెం కలర్ చేంజ్ ఉందండి. యాక్చువల్గా మేబీ కొంతమందికి లేదు అనిపించుండొచ్చు, బట్ నేనైతే డెఫినెట్గా కలర్ చేంజ్ లైట్ గ్రీన్ పెట్టే నేను ఇది చేశాను. ఇలా లైట్ గ్రీన్, థిక్ గ్రీన్ నుంచి లైట్ గ్రీన్లోకి మారటం ఇక్కడ మీకు ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుంది. కలర్ చేంజ్ అంటే ఇది వేరే సొల్యూషన్లో ముంచిన పేపర్ అనమాట. ఇది ఒక సొల్యూషన్లో ముంచాం, ఇది ఇంకో సొల్యూషన్లో ముంచాం, ఇది ఇంకో సొల్యూషన్లో ముంచాం, ఇది వేరే సొల్యూషను. అట్లా అంటే డిఫరెంట్ సొల్యూషన్స్లో ముంచినప్పుడు ఈ యూనివర్సల్ ఇండికేటరు డిఫరెంట్ కలర్స్ని ఇస్తుందండి. మీరు గమనించారా? చూడండి, ఇది గ్రీన్ నుంచి మెల్లగా ఇడిపోతుంటే కాస్త చివరికి పోయేసరికి అది రెడ్గా మారింది. గ్రీన్ నుంచి ఇలా పోతుండేసరికి థిక్ బ్లూగా మారింది. యాక్చువల్గా ఇది వైలెట్ కలర్ అంటామండి. వైలెట్, ఇండిగో, బ్లూ అన్ని బ్లూ లాగానే అనిపిస్తే మైల్డ్ డిఫరెన్స్. అలాగే రెడ్, లైట్ రెడ్, ఆరెంజ్ ఇట్లా చూద్దాం. ఇప్పుడు మనం OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్స్ ఎలా ఉంటాయి అన్నది చూద్దాం. ఈ ఎవరిలో ఉండటం, ఎలా ఉండటం ఏంటి ఇక్కడ అంటే, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ స్ట్రిప్ మనకి ఎలా వచ్చింది చెప్పండి? ఏదో ఒక సొల్యూషన్లో ముంచితేనేగా ఇది ఈ కలర్లోకి వచ్చింది. ఆ సొల్యూషన్లో, ఏ సొల్యూషన్లో అయితే ఈ పేపర్ని ముంచామో ఆ సొల్యూషన్లో ఈ OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అంటే సుమారుగా 10⁻⁻7 10⁻⁻7 మొలారిటీస్. మొలారిటీస్లో కొలుస్తాం కాన్సన్ట్రేషన్. నేను ఇక్కడ రాయలేదు, సో అది మీరు ఊహించుకోండి. మీకు టెక్స్ట్ బుక్లో కూడా అక్కడ ఎమ్మని ఉండదు, బట్ మెజర్స్ ఇన్ మొలారిటీస్. మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. 10⁻⁻7 ఏంటి? ఈ పేపర్ స్ట్రిప్ ఇలా గ్రీన్గా మారటానికి కారణమైన సొల్యూషన్ ఏదుందో, ఏ సొల్యూషన్లో పెట్టడం వల్ల ఇది ఇలా గ్రీన్ కలర్లోకి వచ్చిందో ఆ సొల్యూషన్లోని OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఇది. అలాగనే 10⁻⁻8 అంటే ఈ పేపర్ ఈ కలర్లోకి మారటానికి కారణమైన సొల్యూషన్ ఏదుందో దాంట్లోని OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఇది. అలాగనే ఇక్కడ OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఇది, OH మైనస్ ఇది 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 ఇది. అంటే లాస్ట్కి రెడ్ కలర్లోకి ఈ స్ట్రిప్ మారటానికి కారణమైన సొల్యూషన్ ఉంటుంది కదా, ఒక సొల్యూషన్లో పెడితేనే కదా ఇది రెడ్ కలర్లో మారేది. ఆ సొల్యూషన్లో OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఈ 10⁻⁻14. మీరు గమనించండి, ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ పోతున్న కొద్దీ ఈ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమైంది? డిక్రీజింగ్. దీనికంటే ఇది చిన్న వాల్యూ అండి. 10⁻⁻7 కన్నా 10⁻⁻8 చిన్నది. 7 కన్నా 8 పెద్దది అనుకొని ఇవన్నీ పెరుగుతున్నాయి అనుకున్నారు. నెగిటివ్ పవర్స్ కదా, తగ్గుతున్నట్టు. దీనికన్నా ఇది చిన్నది, దీనికన్నా ఇది చిన్నది, దీనికన్నా ఇది చిన్నది. అంటే మీరు గమనిస్తే ఈ సొల్యూషన్ అంటే ఏ సొల్యూషన్లో పెడితే గ్రీన్ కలర్ వచ్చిందో ఆ సొల్యూషన్లో OH మైనస్ అయాన్స్ కన్నా రెడ్ కలర్గా మారటానికి కారణమైన సొల్యూషన్లో OH మైనస్ అయాన్స్ తక్కువ ఉన్నాయి. అంటే OH మైనస్ అయాన్లు తగ్గాయి. ఇప్పుడు చూడండి, ఇటువైపు వస్తుంటే OH మైనస్ అయాన్స్ 10⁻⁻6, 10⁻⁻5, -4, -3, -2, -1, 10⁻0. అంటే ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ వెళ్తున్న కొద్దీ, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్న కొద్దీ OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, OH మైనస్ అయాన్స్ పెరుగుతున్నాయి అంటే అవి బేసిక్ నేచర్ని పెంచుకుంటున్నాయి, అంటే మెల్లమెల్లగా బేస్గా మారుతున్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, 10⁻⁻7 నుంచి మీరు ఇటు పోతున్న కొద్దీ OH మైనస్ పెరుగుతుంది. ఇది పెరగటం కదండి, దీనికంటే ఇది పెద్దది, దీనికంటే ఇది పెద్దది. సో రైట్ సైడ్ పోతున్న కొద్దీ OH మైనస్ అయాన్స్ పెరుగుతున్నాయి. అంటే ఈ రైట్ సైడ్ ఉన్నవి, అంటే ఈ గ్రీన్ కలర్కి రైట్ సైడ్ ఉన్న వీళ్ళందరూ బేసిక్ నేచర్ని కలిగి ఉన్నారు, బేసిస్ అన్నమాట ఇవన్నీ. అలాగనే లెఫ్ట్ సైడ్ పోతున్న కొద్దీ OH మైనస్ అయాన్లు తగ్గుతూ ఉన్నాయి. OH మైనస్ అయాన్లు తగ్గటము అంటే అది ఎసిడిక్ నేచర్కి సిగ్నల్. ఎసిడిక్ నేచర్ స్టార్ట్ అయ్యింది. ఎంత తగ్గితే OH మైనస్ అయాన్స్ అంత యాసిడ్ అనమాట. దీన్ని ఇంకో రకంగా మాట్లాడదాం, H+ అయాన్స్ భాషలో మాట్లాడదాం. చూడండి,
ఏదైతే గ్రీన్ కలర్ని ఇచ్చిందో, ఏ సొల్యూషన్లో ముంచితే ఈ గ్రీన్ కలర్ వచ్చిందో ఆ సొల్యూషన్లో హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ 10⁻⁻7 ఉంటుంది. మీరు గమనించారా? గ్రీన్ కలర్గా మారటానికి కారణమైన ఆ సొల్యూషన్లో ఎన్ని ఓహెచ్ మైనస్ అయాన్లు ఉన్నాయో అన్నే హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్లు ఉన్నాయి. అంటే ఈ గ్రీన్ కలర్గా మారటానికి కారణమైన ఆ సొల్యూషన్ ఖచ్చితంగా ఒక న్యూట్రల్ సొల్యూషన్. అందులో యాసిడ్ అయాన్స్ ఎక్కువ లేవు, బేస్ అయాన్స్ ఎక్కువ లేవు, రెండు సమానంగా ఉన్నాయి. అంటే అది న్యూట్రల్. మనం రైట్ సైడ్ వస్తే ఇది 10⁻⁻8. హెచ్ ప్లస్ అయాన్స్ తగ్గినాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి తగ్గినాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఓహెచ్ మైనస్ అయాన్లు ఏమనే పెరిగినాయి. ఇది పెరగటము, ఇది తగ్గటము. అంటే అర్థం ఏంటి? ఈ గ్రీన్ పక్కనున్న దీనికి ఓహెచ్లు పెరిగినాయి, హెచ్లు తగ్గినాయి. అంటే ఇది బేస్గా మారింది. అంతే కదండి. ఓహెచ్లు ఇవి బేసులు, ఇవి యాసిడ్స్. సో బేసులు పెరిగినాయి కాబట్టి యాసిడ్ తగ్గింది, యాసిడ్ అయాన్స్ తగ్గినాయి కాబట్టి ఇది బేస్గా మారింది. పక్కకు వస్తే హెచ్ ప్లస్ ఇంకా తగ్గినాయి, ఓహెచ్లు ఇంకా పెరిగినాయి. అంటే ఇంకా స్ట్రాంగ్ బేస్ అయింది. ఈ పక్కదానికన్నా ఇది మంచి ఇంకా స్ట్రాంగ్ బేస్. హెచ్ ప్లస్ ఇంకా తగ్గింది, ఓహెచ్ మైనస్ ఇంకా పెరిగింది. అంటే ఇది ఇంకా స్ట్రాంగ్ బేస్. ఇలా మీరు రైట్ సైడ్ పోతున్న కొద్దీ హెచ్ ప్లస్ అయాన్స్ తగ్గటం చూస్తున్నారు. చూడండి, హెచ్ ప్లస్ అయాన్స్ డిక్రీజ్ అవుతూ ఉన్నాయి, చూడండి తగ్గుతూ ఉన్నాయి. అంటే హెచ్ ప్లస్ అయాన్స్ తగ్గటం అన్నా ఓహెచ్ మైనస్ అయాన్లు పెరగటం అన్నా అది దేనికి సూచన? అవి బేసిస్గా మారుతున్నాయి అనడానికి సూచన. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, హెచ్ ప్లస్ అయాన్స్ పెరుగుతున్నాయి. ఇది పెరగటం కదండి, 10⁻⁻7 నుంచి 10⁻⁻6 పెరగటం పెరగటం పెరగటం, ఇలా లాస్ట్కి 10⁻0. సో అంటే అర్థం ఏంటి? ఈ మధ్యలో దాని నుంచి లెఫ్ట్ సైడ్ పోతున్న కొద్దీ హెచ్ ప్లస్లు పెరుగుతున్నాయి, ఓహెచ్ మైనస్లు తగ్గుతున్నాయి. ఇవి పెరగటం కదండి, ఇంక్రీజింగ్. హెచ్ ప్లస్లేమో పెరుగుతున్నాయి, ఓహెచ్లేమో తగ్గుతున్నాయి. సో హెచ్ ప్లస్లు పెరగటం అన్నా ఓహెచ్లు తగ్గటం అన్నా అర్థం ఏంటి? ఇవన్నీ యాసిడ్స్, ఇవన్నీ యాసిడ్స్. చివరికి పోతున్న కొద్దీ ఎసిడిటీ పెరుగుతుంది. సో ఈ మధ్యలోది ఏంటిది అన్నట్టు? ఒక న్యూట్రల్ సబ్స్టాన్స్. అంటే ఈ మధ్యలోది అంటే ఈ స్ట్రిప్ కాదు, ఈ స్ట్రిప్కి కారణమైన, ఈ కలర్కి కారణమైన సొల్యూషన్. ఏ సొల్యూషన్లో పెడితే ఈ కలర్ వచ్చిందో ఆ సొల్యూషన్ న్యూట్రల్ సొల్యూషన్ అని అర్థం. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఎసిడిక్ నేచర్ని కలిగిన సొల్యూషన్లో పెట్టడం వల్ల ఈ కలర్స్ వచ్చినాయి. మీరు బాగా గమనించాలండి, ఎసిడిక్ నేచర్ ఉన్న సొల్యూషన్లో పెట్టడం వల్ల ఈ కలర్స్ వచ్చినాయి కాబట్టి ఇవి ఎసిడిక్ అనుకునేరు. ఇక్కడ రాయటం మీకు అలా కనిపిస్తుంది, ఆ సొల్యూషన్స్ ఎసిడిక్. అలాగనే రైట్ సైడ్ ఉన్నవన్నీ బేసిక్ సొల్యూషన్స్. కాబట్టి ఇప్పుడు చూడండి, అంటే మీరు ఇంకోటి విషయం గమనించాలండి, ఇవే కలర్స్ ఉంటాయా సార్ అని మీరు అనుకోకండి, ఇవే కాన్సన్ట్రేషన్లు ఉంటాయా అని కూడా మీరు అనుకోకండి. రౌండ్ ఫిగర్లు రాసుకున్నాం అంతే కాన్సన్ట్రేషన్లు. 10⁻⁻6కి 10⁻⁵కి మధ్యలో కూడా ఇంకా నెంబర్లు ఉంటాయి. అంటే మధ్యలో కూడా వేరే వేరే కలర్లు ఉంటాయి. కానీ ఆ కలర్లు ఎట్లా ఉంటాయంటే పెద్ద తేడాలా కనపడుతుంది. ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది గ్రీన్, ఈ పక్కన గ్రీను, మనకి పెద్ద తేడా ఎట్లయితే లేదో మరి ఈ పక్కనే ఉండేవన్నీ బొమ్మలు గీసుకుంటూ పోతే మనకు పెద్ద తేడా ఉండదు కలర్ వేరియేషన్. కాబట్టి మెయిన్వే గీసాం మనం. సో ఫైనల్గా కాన్సన్ట్రేషన్ హెచ్ ప్లస్ అయాన్, మనం ఓహెచ్ మైనస్ అయాన్ని పెద్దగా పట్టించుకోమండి, దీన్ని మనం అవాయిడ్ చేద్దాం. ఇప్పటి నుంచి మనం హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ గురించే మాట్లాడదాం. హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻⁻7 ఉంటే అది న్యూట్రల్, 10⁻⁻7 కన్నా పెరుగుతూ ఉంటే ఎసిడిక్, తగ్గుతూ ఉంటే బేసిక్. సో హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది? 10⁻0, హయ్యెస్ట్ పెద్ద నెంబర్ ఇదే. అందరికంటే చిన్నది 10⁻⁻14. అంటే దీని తర్వాతవి దీని ముందువి లేవని కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఇప్పుడు. అవి కూడా ఉంటాయి, బట్ మనకి నేచురల్గా దొరికే సబ్స్టాన్సెస్ అన్నీ ఈ రేంజ్లోనే హెచ్ ప్లస్ అయాన్స్ని కలిగి ఉంటాయి. ఇది న్యాచురల్ ఇండికేటర్. దీని నుంచే మనం పిహెచ్ వాల్యూలు క్యాలిక్యులేట్ చేస్తామండి. ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ నెంబర్స్ ఉన్నాయి, సరే ఇది వదిలేయండి. హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఈ కాన్సన్ట్రేషన్ నెంబర్స్ నుంచి మనం పిహెచ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు మీరు ఊహించుకొని ఇమాజిన్ చేసుకుంటే ఒక బౌల్లో ఒక సొల్యూషన్ ఇచ్చారు. ఆ సొల్యూషన్ పిహెచ్ వాల్యూ కనుక్కోమంటే మీరు ఏం చేస్తారు? యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ తీసుకుపోయి ఆ సొల్యూషన్లో ముంచుతారు. ముంచగానే ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ ఇండికేటర్ ఈ కలర్లోకి మారిందనుకోండి, మీ దగ్గర ఆల్రెడీ ఈ కలర్ అంటే కాన్సన్ట్రేషన్ ఎంత ఉన్నట్టు? సుమారుగా 10⁻⁻12 కదా. ఈ 10⁻⁻12 తీసుకొని పిహెచ్ కనుక్కుంటారు. అది ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు నేను మళ్ళీ మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం
బోర్డు మీదకి వెళ్ళిపోదాం ఇక. సో ఇప్పుడు మీరు వీడియోలో యూనివర్సల్ ఇండికేటర్స్ డిఫరెంట్ కలర్స్లో ఎలా ఉంటాయి, ఓహెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్స్ ఎలా ఉంటాయి, హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్స్ ఎలా ఉంటాయో మీరు వీడియోలో చూశారు. నేను ఎందుకు ఆ వీడియో రికార్డ్ చేశానంటే కలర్స్ మీకు అందులో చూస్తేనే ఫీల్ వస్తుంది. ఇప్పుడు గ్రీను ఇట్లా పోతుంటే రెడ్ స్టార్ట్ అవుతుంటుంది, ఇటు పోతుంటే బ్లూ స్టార్ట్ అవుతుందని చెప్పిన దానికన్నా మీకు చూస్తే బాగుంటుందని ఈ ఒక్క వీడియోలో నేను అది మీకోసం స్పెషల్గా వీడియో, పెద్ద గొప్ప వీడియో ఏం కాదు, బట్ మీకు అర్థమయ్యే స్థాయిలో కొంతవరకు చేయగలిగానని అనుకుంటున్నా. సో దీన్ని ఇక్కడ రఫ్గా మీకు మళ్ళీ ఇక్కడ రాశాను. ఈ కలర్ల మధ్యలో అయితే నేను వేయలేను, మీకు అందులో వీడియోలో ఉన్నాయి కాబట్టి చూసుకోండి. చూడండి, మనం pH ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దామండి. ఇది మీకు యాక్చువల్గా మీ స్థాయిలో లేదు, 10th క్లాస్లో ఈ ఫార్ములా ఏం లేదు, మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. బట్ లాగరిథం ఎలాగో మీకు ఉన్నదే కాబట్టి ఒక్క మాట మీకు అర్థం కావడం కోసం, అది ఎలా వచ్చిందో తెలుసుకోవడం కోసం చెప్తాను నేను. అంతే, ఇది మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ చాలా తేలిక కూడా, అంటే కష్టమైంది కాదు కాబట్టి మీకు పరిచయం చేస్తున్నాను. pH వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే మైనస్ లాగరిథం ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. అంటే హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉన్నాయి అంటే ఆ లిక్విడ్లో హెచ్ ప్లస్ అయాన్స్ వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అనేది తెలిస్తే అది ఇక్కడ రాస్తాం, బేస్ 10 రాస్తాం. మీరు అందుకని చూడండి, మీ టెక్స్ట్ బుక్లో నెగటివ్ లాగరిథం అంటాడు. pH వాల్యూ ఈజ్ ద నెగటివ్ లాగరిథం ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఒకవేళ మీరు pOH కనుక్కోవాలనుకోండి, మీకు ఇంతకుముందు చెప్పాను pOH ద్వారా కూడా మనం యాసిడా బేసా చెప్పేయచ్చు. దానికి ఫార్ములా ఏం రాస్తాం, మైనస్ లాగ్ ఆఫ్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ బేస్ 10. సేమ్ ఒకలాగానే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒకటి తీసుకుందాం, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుందాం, దీని pH వాల్యూ కనుక్కుందాం. ఈ కిందవి చెప్పేవి ఏంటవి, హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్స్. ఇవన్నీ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. అంటే థిక్ గ్రీన్ కలర్లో ఉన్న ఈ స్ట్రిప్లో హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంత ఉంటాయి, ఇన్ని హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి, అన్నీ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఉంటాయి. సేమ్ ఉంటాయి కాబట్టే కదండి అది న్యూట్రల్. ఇవి అవి సేమ్ ఉంటేనే కదా న్యూట్రల్. హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ రెండు ఈక్వల్ కాబట్టి న్యూట్రల్. సో దీని pH వాల్యూ కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలి, pH ఈక్వల్ టు మైనస్ లాగ్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత అంటే ఇది కదా తీసుకోవాల్సింది. సో 10⁻⁻7 బేస్ 10. సో లాగరిథమ్స్లో మనకు రూల్ ఉంటుందండి, ఇది ఎక్స్పోనెంట్ అంటాం కదా, 10కి దీన్ని పవర్ అంటాం కదా, అది ముందుకు వస్తుంది. లాగరిథం రూల్స్లో ఈ ఎక్స్పోనెంట్ ముందుకు వస్తుంది. ఆల్రెడీ ఉన్న మైనస్ ముందుకు వచ్చిన -7 ఇంటూ లాగ్ 10 బేస్ 10. లాగ్ 10 బేస్ 10 వాల్యూ 1 అని మీరు ఆల్రెడీ చదువుకొని ఉన్నారు మ్యాథమెటిక్స్లో. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 అవుతుంది. సో pH వాల్యూ ఎంత, 7. ఎవరిది, న్యూట్రల్ సబ్స్టాన్స్ యొక్క pH వాల్యూ 7 ఇక్కడ రాస్తాను. ఒకవేళ న్యూట్రల్ సబ్స్టాన్స్ యొక్క pOH వాల్యూ కనుక్కోవాలంటే OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్స్ ఇక్కడ రాయండి సరిపోతుంది. సో మీరు pOHలు కనుక్కోవాల్సిన అవసరం లేదు, మీకు ఇంతకుముందు చెప్పాను. pHను ఉపయోగించే అది యాసిడా బేస్ డిసైడ్ చేయొచ్చు. pOHని కనుక్కొని కూడా యాసిడా బేస్ అని డిసైడ్ చేయొచ్చు. రెండు ఒకటే పని చేస్తాయి కాబట్టి దీని పనికి ఇది రివర్స్ చేస్తుంది అంతే. కాబట్టి వీటిని మనం ఎక్కువగా చెప్పే అనవసరం కన్ఫ్యూజన్ మిమ్మల్ని గురి చేయడం. సో ఇంకో దానికి pH కనుక్కుందాం. ఎవరిది pH కనుక్కుందాం, దీని పక్కదే కనుక్కుందాం. చెప్పండి, pH ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ 10⁻⁻8 అంతే కదా pH వాల్యూ. హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషనే రాయాలి, OH మైనస్ అయాన్స్ రాయకూడదు. pOH కనుక్కునేటప్పుడు ఈ వాల్యూస్, pH కనుక్కునేటప్పుడు ఈ కింద వాల్యూసే తీసుకోవాలి. బేస్ 10. కామన్ లాగరిథమ్స్ అంటే ఇక్కడ కింద రాసినా రాయకపోయినా అక్కడ 10 ఉంటుందండి. -8 ముందుకు వస్తుంది, అది 8 అయిపోతుంది. లాగ్ 10 బేస్ 10 ఇది 1 అవుతుంది. సో 8. pH వాల్యూ ఎంత అన్నట్టు, 8. ఎవరు 8, గ్రీన్ పక్కనే లైట్ గ్రీన్ ఫామ్ అయింది చూడండి, మనకి కొంచెం బ్లూయిష్గా గ్రీన్ కనబడుతుంది, బ్లూ కలర్లో స్టార్ట్ అయింది. బేస్, ఈ న్యూట్రల్కి రైట్ సైడ్ ఉండే వాళ్ళందరూ బేస్ కదండి. సో దీని pH వాల్యూ అంటే న్యూట్రల్ పక్కనే ఉన్న దాని pH వాల్యూ 8. అంటే 7 తర్వాత pH వాల్యూ 8 ఉంటుందని కదా, 7.1, 7.2, 7.3 మధ్యలో కూడా ఉంటారు. బట్ మనం రికగ్నైజబుల్ నెంబర్స్ గురించే మాట్లాడుతున్నాం. అలా దీని పక్కన కనుక్కున్నాం అనుకోండి, దాని pH వాల్యూ 9 వస్తుంది. దీని పక్కన కనుక్కున్నాం అనుకోండి, దాని pH వాల్యూ 10 వస్తుంది. దీనిది 11 వస్తుంది, దీనిది 12 వస్తుంది, దీనిది 13 వస్తుంది, దీనిది 14 వస్తుంది. అదే ఇటువైపు కనుక్కున్నాం అనుకోండి, 6 వస్తుంది, 5 వస్తుంది, 4 వస్తుంది, 3 వస్తుంది, 2 వస్తుంది, 1 వస్తుంది, లాస్ట్ది 0 వస్తుంది కదండి. pH ఈక్వల్ టు లాస్ట్ది ఒకటి రాస్తాం, మైనస్ లాగ్ 10⁻0 బేస్ 10 మైనస్ లాగ్ 10⁻0 అంటే 1 కదా మ్యాథమెటిక్స్లో. లాగ్ 1 టు ఎనీ బేస్,
ఈజ్ 0. సో pH వాల్యూ 0. సో ఇలా pH స్కేల్ తయారైంది. H+ అయాన్ కాన్సన్ట్రేషన్స్ని ఉపయోగించి pH స్కేల్ తయారు చేశారు. ఇప్పుడు మనం ఒక మాట మనం అనుకున్నాం చూసారా, మీకు చెప్పాను 0కి 14కి మధ్యలోనే ఎందుకు ఉంటుంది pH స్కేల్ అంటే, చూడండి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ కదా మనం ఇక్కడ తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ ఇంకొక స్ట్రిప్ ఉండి దానికి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻⁻15 ఉంటే ఉండదా? ఉంటుంది. 10⁻⁻15 H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో అలాంటిది తీసుకుంటే కనుక రేర్ ఫ్యాక్టర్ అనమాట అది ఉండటం. సో దానికి మనం తీసుకుంటే -log 10⁻⁻15 బేస్ 10, సో 15 వస్తుంది. కానీ అలాంటి సబ్స్టెన్సెస్ మనకి న్యాచురల్ సబ్స్టెన్స్లో ఎక్కడ దొరకవు. మనం తయారు చేయాలి దాన్ని 10⁻⁻15 ఉండేలాగా తయారు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు దీనికంటే ముందు 10⁻0 అంటే ఇది 1 కదా, 1 కంటే తక్కువ pH వాల్యూ ఉండేది తీసుకుందాం మనం. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 10⁻0 కదా, pH స్కేలు H+ అయాన్ కాన్సన్ట్రేషను ఇదంతా తీస్తుంది. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ కనుక 2 ఉండే ఒక సబ్స్టాన్స్ని మనం తయారు చేస్తే, ఒక సబ్స్టాన్స్ దాని యొక్క H+ అయాన్ కాన్సన్ట్రేషన్ 2 అనుకోండి, దీని pH వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ సబ్స్టాన్స్ ఉంది, ఈ సబ్స్టాన్స్లో ఉన్న లిక్విడ్లో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ 2 అంటే 2 మోలార్ సబ్స్టాన్స్ అంటాం మనం. 2 మోలార్ సబ్స్టాన్స్. ఇది 1 మోలార్ సబ్స్టెన్స్. 10⁻0 అంటే ఇది 1 కదా. కాన్సన్ట్రేషన్స్ అన్ని మొలారిటీలో కొలుస్తాం. ఈ మొలారిటీ అంటే మళ్ళీ మీరేం టెన్షన్ పడకండి బాబు, ఇది మనకంతా మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. కాన్సన్ట్రేషన్ కదండి. ఇప్పుడు దూరాలని మీటర్లు కిలోమీటర్లు అన్నప్పుడు కాన్సన్ట్రేషన్స్ని మొలారిటీలు నార్మాలిటీస్లో మనం మెజర్ చేస్తాం, ఇంటర్మీడియట్లో వస్తాయి. సో 1 మోలార్ సబ్స్టాన్స్కి pH వాల్యూ ఎంత? 0. ఎలా వచ్చిందో తెలుసు కదండి. ఇక్కడ 1 పెట్టాను, ఇది ఇక్కడ రాస్తాను, మీ కళ్ళ ముందు కనపడాలి కదా. ఇక్కడ 1 పెట్టాను, దీన్ని అనుకోండి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ 1 అయితే అది ఎంత అయింది ఫైనల్గా మనకి? 0 అయింది. సో 1 కన్నా కొంచెం పెద్దది తీసుకుందాం. అంటే 1 మోలార్ సబ్స్టాన్స్ కన్నా కొంచెం ఎక్కువ మోలార్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉన్న సబ్స్టాన్స్ కనుక మనం దొరికితే, మనకు అలాంటి సబ్స్టాన్స్ మనం తయారు చేస్తే దీని pH వాల్యూ -log 2 బేస్ 10 అంతే కదా. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ 2 కాబట్టి 2 రాశాను అక్కడ. మీకు తెలుసు లేదో log 2 బేస్ 10 వాల్యూ సుమారుగా 0.3010 ఉంటుంది. అంటే 0 కన్నా చిన్న నెంబర్ వచ్చింది కదండి. -0 అంటే ఎక్కడ ఉంటుంది? నెంబర్ లైన్ మీద 0కి -1కి మధ్యలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఈ వాల్యూ. అంటే లీస్ట్ 0 ఏం కాదు, 0 కన్నా చిన్న pH వాల్యూ కూడా మనకు వచ్చింది. 0 కన్నా చిన్నది కూడా సాధ్యమైంది ఎప్పుడు? 2 మోలార్ సబ్స్టాన్స్ తీసుకున్నప్పుడు. బట్ 2 మోలార్ సబ్స్టాన్స్ చెప్పాను కదా, మనం ప్రత్యేకంగా తయారు చేసుకోవడం అట్లాంటిది మన అవసరాలకి. కాబట్టి 1 మోలార్ సబ్స్టాన్సెస్ నుంచి 10⁻⁻14 మోలార్ సబ్స్టాన్సెస్ వరకే మనకి న్యాచురల్గా దొరికే సబ్స్టాన్సెస్. మనం ఎక్కడ చూసినా మనకు కనపడేవన్నీ దాదాపు ఇవి. ఈ మొలారిటీ నుంచి ఈ మొలారిటీ వరకు ఉన్నవి మాత్రమే H+ అయాన్ కాన్సన్ట్రేషన్స్ మనం చూస్తుంటాం. కాబట్టి వాటి pH రేంజ్ 0 to 14 మధ్యలో ఉంటుంది. కాబట్టి 1 మోలార్ దగ్గర మీరు టెక్స్ట్ బుక్లో మీకు ఉంటుంది. మనం ఈ pH స్కేల్ని 1 మోలార్ లోపు వాటికి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. 1 మోలార్ కన్నా ఎక్కువ మొలారిటీ ఉన్నటువంటి సబ్స్టాన్సెస్ యొక్క pH స్కేల్ గురించి మనం డిస్కస్ చేయం, ఎందుకంటే అవి రేర్ కాబట్టి. అలాగని దీనికన్నా చిన్నవి తీసుకోం, దీనికన్నా చిన్నవి వీటికన్నా పెద్దది మనకి అక్కర్లేదు. సో pH స్కేల్ 0 to 14 జనరలైజ్డ్గా చెప్తాం. ఇది pH స్కేల్ యొక్క క్యాలిక్యులేషన్స్. సో ఇప్పుడు pH స్కేల్ చూసాం, pH స్కేల్ యొక్క రేంజ్ చూసాం, 0 నుంచి 14 వరకు ఉంటుందని చూసాం, 7 నుంచి రైట్ సైడ్ పోతుంటే యాసిడ్ అని చూసాం, లెఫ్ట్ సైడ్ పోతుంటే బేసిస్ అని చూసాం, కలర్స్ చూసాం యూనివర్సల్ ఇండికేటర్ ప్రకారం. లాస్ట్కి ఏ కలర్ ఉంటుందండి? రెడ్ కలర్. ఇవి గుర్తుపెట్టుకుని కొన్ని ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోండి, మధ్యలో అవన్నీ మనకు అవసరం లేదు. మిడిల్లో గ్రీన్, న్యూట్రల్ గ్రీన్, ఇటు లాస్ట్ రెడ్, ఇటు లాస్ట్ బ్లూ, ఇంకా మాట్లాడాలంటే వైలెట్. లాస్ట్ది వైలెట్ కలర్లో ఉంటుంది లేదా బ్లూ, దాదాపు ఆ 2 ఆప్షన్స్లో ఏది వైలెట్ ఉంటే కరెక్ట్.
లేదంటే బ్లూ ఉంటే బ్లూ ఆప్షన్ కరెక్ట్. అంటే ఒకవేళ ఏదైనా బేస్ ఇచ్చి 14 pH వాల్యూ 14 ఉందనుకోండి, pH వాల్యూ 14 ఉంటే యూనివర్సల్ ఇండికేటర్లో అదే కలర్లో కనపడుతుందంటే వైలెట్. విబ్జిఆర్లో కూడా మనం మాట్లాడుకున్నాం, విబ్జిఆర్ వైలెట్, ఇండిగో, బ్లూ. సో వైలెట్ లాస్ట్కి వైలెట్, ఇండిగో, తర్వాత బ్లూ, 3 దగ్గరగా ఉంటాయి. అలాగే ఇటు లాస్ట్ది రెడ్, దాని కొంచెం ముందుది ఆరెంజ్. అంటే పర్టికులర్గా మనం మెన్షన్ చేసే కలర్లు ఇవి సిగ్నిఫికెంట్ కలర్స్. pH వాల్యూ 0 ఉన్నా 1 ఉన్నా అవి రెండు రెడ్ కలర్లో ఉంటాయి. ఒకవేళ 2 ఉంటే అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో వీటి వరకే, మీరు అన్నీ అవసరం లేదు, ప్రతిదీ గుర్తుపెట్టుకోకర్లేదు. కొన్ని pH వాల్యూస్ మన బ్లడ్ది మనం ఇంతకుముందు వీడియోలో చూసాం కదా లిస్ట్ చార్ట్, సో అందులో కొన్ని గుర్తుపెట్టుకోండి. సరే, మన డైలీ లైఫ్లో pH ఎక్కడెక్కడ మనకి కనిపిస్తుంది, ఎక్కడెక్కడ మనం దాన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా అంతర్లీనంగా దాంట్లో pH ఎంత ఇంపార్టెంట్ టాస్క్ చేస్తుంది అనేది ఇన్ని అప్లికేషన్స్లో చూద్దాం. మొట్టమొదట ప్లాంట్స్ అండ్ ఆక్వాటిక్ యానిమల్స్ యొక్క సర్వైవల్లో pH వాల్యూ పాత్ర ఏంటో చూద్దాం. చూడండి, చాలా గమ్మత్తైన విషయం, మనకి యాసిడ్ రెయిన్స్ అని మనకు అప్పుడప్పుడు పడుతుంటాయండి. ఇవి ఎప్పుడు పడుతుంటాయంటే బాగా గ్లోబల్ వార్మింగ్ పెరిగినప్పుడు, పొల్యూషన్ బాగా పెరిగినప్పుడు యాసిడ్ రెయిన్స్ అనేవి పడుతుంటాయి. మీరు చూడండి, తాజ్మహల్ దానికి ఒకప్పటి గ్లో మెల్లమెల్లగా తగ్గిపోతుందని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెబుతూ ఉన్నారు. అంటే పాలరాయి కదా, యాసిడ్ రెయిన్. మామూలు వర్షం పడితే ఏం కాదు, యాసిడ్ రెయిన్ అంటే మీరేం భయపడకండి, మరీ H2SO సల్ఫ్యూరిక్ యాసిడ్ అంతా మండుతున్న యాసిడ్ పడటం కాదు, మైల్డ్ యాసిడ్స్ అవి. సో యాసిడ్ రెయిన్ పడటం వల్ల, యాసిడ్ రెయిన్ అంటే చూడండి సుమారుగా pH వాల్యూ 5.6 కన్నా తక్కువ ఉంటే ఆ రెయిన్ని మనం యాసిడ్ రెయిన్ అంటాం. కొన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఈ యాసిడ్ రెయిన్స్ ఎందుకు వస్తాయంటే మామూలుగా క్లౌడ్ నుంచి వర్షం మామూలుగానే పడుతుంది, ఇక్కడ నుంచి యాసిడ్ పడదు, యాసిడ్ పైకి పోయి మళ్ళీ కింద పడదు, మామూలు వర్షమే పడుతుంది. కానీ ఎన్విరాన్మెంట్లో కొన్ని గ్యాసెస్ ఉంటాయి, సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఇవి ఎసిడిక్ నేచర్ని కలిగినాయి. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఇవి ఎసిడిక్ నేచర్. మీరు స్టార్టింగ్లో చూసాం, బేసెస్ ఎవరెవరితో రియాక్ట్ అవుతారు, నాన్ మెటల్ ఆక్సైడ్తో రియాక్ట్ అవుతాయి. ఇవి ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. సో ఈ యాసిడ్స్ వాటర్లో ఎక్కువ, ఈ యాసిడ్ కంటెంట్ ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ వల్ల బాగా పెరిగి ఆ రైన్తో కలిసిపోయి ఆ రైన్ ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. అప్పుడు ఇవి ఎసిడిక్ నేచర్ కదా, వర్షంతో పాటు కలిసిపోయినాయి కదా, ఇప్పుడు వర్షం కూడా యాసిడ్గా మారిపోయింది, మైల్డ్ యాసిడ్గా మారిపోయి, సో అలా పడే వర్షమే యాసిడ్ రెయిన్ అని మనం పిలుస్తాం. ఇప్పుడు ఆ యాసిడ్ రెయిన్ పడటం వల్ల ఏమవుతుంది, అది నేల మీద పడుతుంది, నేల అంతా యాసిడిక్గా మారుతుంది. ఆ నేల మించి నీళ్ళలో పడ్డ వర్షం నీళ్ళని నిడిపోతాయి, సముద్రాల్లోకి, చివరికి నదుల్లోకి, సముద్రాల్లోకి పోతుంటాయి. సముద్రంలో ఉన్న pH వాల్యూని తగ్గిస్తాయి. pH వాల్యూ తగ్గటం అంటే ఏంటి, ఎసిడిక్ నేచర్ పెరగటం. pH వాల్యూ తగ్గిపోతూ ఉంటే దానికి ఎసిడిక్ నేచర్ పెరుగుతున్నట్టే కదా. సో ఈ యాసిడ్ రెయిన్ పడి నేల యొక్క pH వాల్యూ తగ్గిస్తుంది, మళ్ళీ నేల మించి నదులు సముద్రాల్లోకి పోయి సముద్రాలు నదుల్లో ఉన్న pH వాల్యూ తగ్గిస్తుంది. అంటే అక్కడ యాసిడ్గా మారుస్తుంది, ఇక్కడ నేలని యాసిడ్గా మారుస్తుంది. దానివల్ల ఏమవుతాయి, ప్లాంట్స్, ఈ ఆక్వాటిక్ యానిమల్స్, వాటి సర్వైవల్ డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు గమనించండి, మనం అందరం కూడా pH స్కేల్ కొంచెం అటు ఇటు అయితే బతకలేము. మనకు ఉంటుందండి, ఎందుకు మనుషులు లేదా హ్యూమన్ బీయింగ్స్ లేదా ఏదైనా ఒక జీవి, ఒక లివింగ్ ఆర్గానిజం ఒక నేరో pH స్కేల్లోనే ఎందుకు జీవిస్తుంది? pH స్కేల్ ఒక నేరో రేంజ్లోనే బతుకుతామండి మనం. 7.3 నుంచి 7.5 మధ్యలోనే బతుకుతాం అనుకోండి, మన బ్లడ్ pH రేంజ్ అదే కదా. అది దాటితే 7.5 కన్నా పెరిగితే, 7.2 లేదా 7.3 కంటే తగ్గితే తేడాలు వచ్చేస్తాయి. లోపల ఫంక్షనింగ్ ఆర్గానిజమ్స్ డిజార్డర్ అయిపోతాయి, వాటి రెగ్యులర్ ఫంక్షన్స్కి విరుద్ధంగా ప్రవర్తిస్తాయి, శరీరాన్ని ఆగమాగం చేస్తే మనకి మెల్లమెల్లగా కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి సడన్గా ఏమీ కాదు, మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. అది ఒక నేరో pHలోనే మనం బతుకుతుంటాం. ఆ pH రేంజ్ డిస్టర్బ్ అవ్వకూడదు, కొంచెం అటు ఇటు, ఆ మధ్యలో కొంచెం అటు ఇటు అయితే ఏం కాదు, దాటి బయటికి రాకూడదు. pH ఇటు దాటకూడదు, ఇటు దాటకూడదు. ఈ యాసిడ్ రెయిన్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్లాంట్స్కి, ఆక్వాటిక్ యానిమల్స్కి పాపం వాటి నేరో pH రేంజ్ ఉంది చూసారా, ఆ నేరో pH రేంజ్ దాటుతుంది, ఎసిడిక్ వైపు దాటుతుంది. దాటేసరికి వాటి ఫంక్షనింగ్ డిజార్డర్స్ అయిపోతాయి.
ఆటోమేటిక్గా వాటి సర్వైవల్కే ఒక క్వశ్చన్ మార్క్ పడుతుంది, అంటే వాటి సర్వైవల్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ప్లాంట్స్, అక్వాటిక్ యానిమల్స్లో పిహెచ్ అనే ఒక కాన్సెప్ట్ అంతా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే మనం వర్షం పడ్డప్పుడు ఆ వర్షం ఎసిడిక్ రైన్, యాసిడ్ రైన్ అదేది చూసుకోవాలి. ఒకవేళ యాసిడ్ రైన్ అనుకోండి, వెంటనే మనం అక్కడ ఇమీడియట్ కాజ్, అంటే మనం అంటే మీరు నేను కాదు, దానికి ఒక డిపార్ట్మెంటు వెంటనే దానికి ప్రివెంటివ్ యాక్షన్స్ ఏమైనా తీసుకుంటారు. యాసిడ్ రైన్ పడుతుంది అంటే దానికి ఏదైనా బేసెస్ మిక్స్ చేయడం వల్ల చేస్తారు. ఇప్పుడు నేలలో కూడా ఇప్పుడు యాసిడ్ రైన్ పడ్డది, నేల అంతా ఎసిడిక్గా మారింది అనుకోండి, రైతులు ఏం చేస్తారు, దానికి కాల్షియం కార్బొనేటు, అంటే నాకు చెప్పిన లైమ్ స్టోన్, కాల్షియం కార్బొనేట్ను, మెగ్నీషియం కార్బొనేట్ను, ఇట్లాంటి వాటిని మిక్స్ చేస్తారు. ఈ రెండింటి కాంబినేషన్ డోలమైట్ అంటాం. వాటిని మిక్స్ చేసి మళ్ళీ ఎసిడిక్గా మారిన నేలని మళ్ళీ పాత స్థాయికి తీసుకుపోతారు. సో జనరల్గానే మీరు చూడండి, వర్షాలు పడితే మామూలుగానే నేల ఎసిడిక్గా ఉంటుందండి. మీరు గమనించండి, ఎక్కడ వర్షాలు సమృద్ధిగా పడతాయో అక్కడ నేలలు స్లైట్ ఎసిడిక్గా ఉంటాయి. వర్షం సహజంగానే స్లైట్ ఎసిడిక్ నేచర్ని, యాసిడ్ రైన్ కాకుండా మామూలు వర్షమైనా కూడా ఎగ్జాక్ట్ న్యూట్రల్ కాదది. పొల్యూషన్లోంచి వస్తుంది కదండి, ఎంతో కొంత సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ కరిగి ఉంటాయి, అందులో అన్ని డిజాల్వ్ అయ్యి ఉంటాయి, కొంత ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. కాబట్టి మీరు గమనిస్తే వర్షాలు బాగా పడే ప్రాంతాలలో నేలలు ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. అందుకని అక్కడ పండే పంటలు కూడా ఆ ఎసిడిక్ నేచర్కి సంబంధించిన పంటలే పండుతాయి. ఇప్పుడు పంట ఉందనుకోండి, అది ఆల్కలైన్ నేచర్లోనే పండాలనుకోండి, అది ఇక్కడ ఎసిడిక్ నేచర్లో పండలేదు. మీరు ఇప్పుడు రాజస్థాన్ వైపు పోయారనుకోండి, అక్కడ వర్షాలు తక్కువ, వర్షపాతం బాగా తక్కువ, రెయిన్ఫాల్ తక్కువ, నార్త్ ఇండియాలో కొన్ని రీజన్స్లో. ఆ ఏరియాలో నేలలు చూడండి ఆల్కలైన్ నేచర్ని కలిగి ఉంటాయి, ఎసిడిక్ నేచర్ని కలిగి ఉండవు. రెయిన్ఫాల్ లేదు కదా, సో ఆల్కలైన్ నేచర్ని కలిగి ఉంటాయి. స్లైట్ ఆల్కలైన్కి సంబంధించిన పంటలే పండుతాయి. ఇప్పుడు పొటాటో అట్లాంటివి, క్యాబేజ్ అట్లాంటివి స్లైట్ ఆల్కలైన్ క్రాప్స్ అక్కడ ఎక్కువగా పండుతాయి, ఎందుకంటే అక్కడ నేల ఎసిడిక్ లేదు. ఒకవేళ వాళ్ళు ఎసిడిక్ నేచర్ ఉన్న పంట, దానికి సపోర్ట్ చేసే పంట పండించుకోవాలనుకుంటే వాళ్ళ నేలని వాళ్ళు ఆల్టర్నేట్ చేసుకోవాలి, కొంత యాసిడ్స్ మిక్స్ చేసుకొని నేలని కొంత ఎసిడిఫై చేసుకొని పాపం ఆర్టిఫిషియల్గా ఏదో చేసుకోవాలి. కానీ న్యాచురల్గా ఎసిడిక్ కాదు. వర్షాలు ఎక్కడ సమృద్ధిగా పడతాయో అక్కడ నేల కొంచెం ఎసిడిక్గా ఉంటుంది. సో పిహెచ్ బట్టి అక్కడ అలా చేస్తారు. ఓకే, నెక్స్ట్ టూత్ డికే. చూడండి, చాలామంది చిన్నప్పుడు పళ్ళు చాలా తెల్లగా ఉంటాయి, కానీ పెద్ద అవుతున్న కొద్దీ ఈ టూత్ మీద ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది. వైట్ కలర్లో ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. అది కాల్షియం ఫాస్ఫేట్తో తయారై ఉంటాయి మన టీత్. కాల్షియం ఫాస్ఫేట్ అనే ఒక హార్డెస్ట్ సబ్స్టాన్స్ అనమాట. అది వాటర్లో డిజాల్వ్ అవ్వదు. నీళ్ళల్లో డిజాల్వ్ అయ్యేటట్టయితే లోపల ఉన్న సెలైవాకి ఎప్పుడో మన పళ్ళు కరిగిపోయాయి, కానీ అది వాటర్లో డిజాల్వ్ అవ్వదు. కానీ యాసిడ్ కనుక దాని మీద పడితే కరోడ్ అయిపోతాయి, అంటే పైన ఉన్న లేయర్స్ అన్ని దెబ్బతిని, ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, దాని గురించి నేను వివరంగా అక్కర్లేదు, డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి టూత్. సో దీనికి కారణం ఏంటంటే మన మౌత్లో ఉండే బ్యాక్టీరియా. ఒక బ్యాక్టీరియా అయితే స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ అని ఉంటాయి, ఇంకా ఉంటాయి వేరేవి. సో ఇలాంటి కొన్ని బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే మనం తీసుకున్న ఫుడ్లో నోట్లో మిగిలిపోయినవి ఏమైనా ఆహార పదార్థాలు ఉంటే ఆ ఆహార పదార్థాల మీదకి చేరి వాటిని డికంపోజ్ చేసి అందులోంచి యాసిడ్స్ రిలీజ్ చేస్తాయి. మనం అన్నం తిన్న తర్వాత నోట్లో ఏమైనా మెతుకులు మిగిలిపోయినట్టు ఎందుకు మిగులుతాయంటే మనం నీళ్లు తాగేస్తామంటే మనకు కనపడేంత కాదు, కనపడని చిన్న చిన్న పళ్ళ మధ్య ఇరుక్కపోయేవి కావచ్చు, చిన్న చిన్న పార్టికల్స్ అలా మిగిలిపోతే వాటి మీదకి బ్యాక్టీరియా దాడి చేసి వాటిని డికంపోజ్ చేసి యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. ఆ యాసిడ్స్ మన టూత్ని డ్యామేజ్ చేస్తాయి, ఆ ఎనామిల్ని దెబ్బతీస్తాయి. సో కాబట్టి మన టూత్ డీకే అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే పొద్దున సాయంత్రం పెద్దవాళ్ళు చెప్పినట్టు బ్రష్ చేయాలి. బ్రష్ ఎలా చేయాలి అంటే ఒక టూత్ పేస్ట్ని వాడి చేయండి. టూత్ పేస్ట్ ఎందుకు వాడటం సార్, ఏదైనా టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటున్నారా మీరు అనుకోకండి. మీరు టూత్ పేస్ట్లో జనరల్గా అవి బేసెస్ అండి, ఆల్కలైన్ నేచర్ని కలిగి ఉంటాయి. టూత్ పేస్ట్ ఒక బేస్. సో టూత్ పేస్ట్ మనం చాలాసేపు రుద్దాలండి, మనం చాలా చాలా బాగా చేస్తారు టూత్ బ్రష్, మీకు నేను చెప్పడం ఏముందిలే కానీ వదిలేండి, దాని గురించి వదిలేండి. బ్రష్ చేయడం చాలాసేపు చేయాలి, ఎందుకంటే రియాక్షన్ జరగాలి కదా. మనం వెంటనే గడిగేస్తాం కదా, మళ్ళీ బేస్ అంతా పోతుంది, అంటే అది యాసిడ్తో రియాక్ట్ అయ్యేలోపు మనం బయటకు గడిగకూడదు. కాసేపు రియాక్షన్ చేస్తే టూత్ పేస్ట్లో ఉన్న బేస్
బ్యాక్టీరియా రిలీజ్ చేసిన యాసిడ్ రెండు న్యూట్రలైజ్ అయిపోయి మన పళ్ళు డికే అవ్వకుండా, టూత్ డికే అవ్వకుండా సెక్యూర్ మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందంటారు, బేసిక్ ఉప్పు అన్నమాట. బేసిక్ సాల్ట్ అంటే సాల్ట్ కొంత బేసిక్ నేచర్ని కలిగి ఉన్నాయి. ఈ మధ్య అదొక ట్రెండ్ అయిపోయింది. ఆ సాల్ట్ కొంత బేసిక్ నేచర్ని కలిగి ఉందనుకోండి, యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. అందులో కూడా కెమిస్ట్రీ అట్లా ఇన్సర్ట్ చేశారనమాట. సో అది టూత్ డికే. దీంట్లో pH వాల్యూ చూడండి, pH వాల్యూ కనుక <5.5 ఉన్నప్పుడు ఈ డికే స్టార్ట్ అవుతుంది, ఈ డికే జరుగుతుంది. బాగా ఎసిడిక్ అయిపోయి యాసిడ్ బాగా రిలీజ్ అయ్యి టూత్ డికే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎప్పుడైతే <5.5కి చేరిందో వెంటనే మనం పేస్ట్ అప్లై చేస్తాం. పొద్దున సాయంత్రం అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి. నైట్ ఓవర్ నైట్ మాత్రం ఫుడ్ పార్టికల్స్ అలా ఉంటే నైట్ బ్యాక్టీరియా చేయాల్సిన పని బ్యాక్టీరియా చేసేస్తుంది. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్, ఇది మీకు బాగా తెలిసిందండి. మన స్టమక్లో యాసిడ్ ఉంటుంది. స్టమక్లో యాసిడ్ ఉంటుంది. ఏం యాసిడ్? HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. లోయర్ ఇంటెస్టైన్లో అయితే బాగా కాన్సన్ట్రేషన్, హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది HCl. అప్పర్ స్టమక్లో అయితే తక్కువ పవర్ఫుల్. అడుగున అయితే మాత్రం చాలా పవర్ఫుల్ ఉంటుంది, ఎక్కువ పవర్ఫుల్ HCl ఉంటుంది. సో మొత్తానికైతే స్టమక్ HClని రిలీజ్ చేస్తుంది. ఏంటి HCl పని? హైడ్రోక్లోరిక్ యాసిడ్ చేయాల్సిన పని ఏంటి? యాసిడ్ ఏం చేస్తుంది? మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేస్తుంది. ఫుడ్ మీద దాని పవర్ ప్రయోగిస్తుంది. దాని పవర్ అంతా ఫుడ్ మీద అప్లై చేస్తుంది. ఈ HCl కనుక ఓవర్గా రిలీజ్ అయిందనుకోండి, ఓవర్ రిలీజ్ అయితే అప్పుడు మనకి ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఇండైజెషన్ ప్రాబ్లం రావటం, ఎసిడిటీ అనిపించటం, బాగా కడుపులో మంట అనిపించటం, ఇదంతా చెస్ట్ మంట అనిపించడం, మన డాక్టర్ దగ్గరికి పోవడం, డాక్టర్ గారు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇవ్వటం, మనం దాన్ని తెచ్చి డాక్టర్ గారు చెప్పిన డోసు, మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఇదే ఎగ్జాంపుల్. డాక్టర్ గారు చెప్పిన డోసునే తీసుకొని ఆ HClని, దాని పవర్ని మనం కంట్రోల్ చేసుకుంటే అప్పుడు మనకు ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఇలా డైజెస్టివ్ సిస్టంలో కూడా మనకి pH అనే ఒక కాన్సెప్ట్ ఉంది. HCl యొక్క pH వాల్యూ మీకు చూస్తే లోయర్ ఇంటెస్టైన్లో దాదాపు 0 to 3 ఉంటుందండి. దాని pH స్కేల్ వాల్యూ 0 to 3 ఉంటుంది. అప్పర్ ఇంటెస్టైన్లో చూస్తే కనుక మీరు సుమారుగా 4.5 నుంచి 5.5 మధ్యలో ఉంటుంది సుమారుగా, అప్రాక్సిమేట్గా. సో ఇవి తేడా అయినాయి అనుకోండి, ఈ pH స్కేల్ అటు ఇటు అయింది అనుకోండి, లోయర్ ఇంటెస్టైన్లో 0 to 3 కాకుండా 4 నుంచి 5 వరకు వచ్చింది అనుకోండి, లోయర్ ఇంటెస్టైన్లో HCl బాగా పవర్ఫుల్గా పనిచేయాల్సింది వీక్గా పనిచేసింది అనుకోండి, కథం ఏదో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లం. pH రేంజ్ అనేది అది ఎలా ఉందో భగవంతుడి సృష్టి, అది అలానే ఉంచాలి. మనం దాన్ని డిస్టర్బ్ చేస్తే అది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, pH ఆఫ్ ద సాయిల్. ఇది అగ్రికల్చరల్ ఫీల్డ్లో చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఇప్పుడు మనం ఒక భూమి చూసామనుకోండి, ఈ మధ్య మనకి సైంటిస్టులే బాగా సలహాలు ఇస్తున్నారు. ఈ నేలలో ఈ పంట బాగా వేయండి, మొక్కజొన్న వేయండి, మీకు బాగా పండుతుంది. మీరు ఈ నేలలో వరి వేస్తే మీకు పండదండి, లేకపోతే ఈ నేలలో పత్తి వేస్తే మీకు పండదండి, పత్తి వేయకండి, ఇందులో వరి మాత్రమే వేయండి, లేదా ఇందులో పత్తి మాత్రమే వేయండి, వరి వేయకండి అని రైతులకి సలహాలు ఇస్తున్నారు. రైతులు యాక్చువల్గా పంట వేసే ముందు అగ్రికల్చరల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సాయిల్ తీసుకుపోయి సాయిల్ టెస్ట్ చేస్తారు. సాయిల్ టెస్ట్ అంటారు, తెలుసా అండి మీకు? సాయిల్ని టెస్ట్ చేస్తారు. కొంత సాయిల్ తీసుకొని దాన్ని కొన్ని నీళ్ళల్లో కలిపి దాన్నంతా వడబోసి ఆ నీళ్ళ యొక్క pH వాల్యూ ఎంత అని టెస్ట్ చేస్తారు ల్యాబొరేటరీలో. చేసి ఆ సాయిల్ pH ఇంత ఉంది కాబట్టి ఇక్కడ ఈ పంటలు మాత్రమే పండుతాయి, బాగా పండుతాయి అని చెప్తారు. చూడండి, చాలా పంటలు దాదాపుగా 7కి కొంచెం అటు ఇటుగా ఉన్న pH రేంజ్లోనే పండుతాయండి. ఇంకా బాగా మాట్లాడాలంటే 6.5 నుంచి 7.5 మధ్యలో pH రేంజ్ ఉన్న వాటి దగ్గర చాలా పంటలు పండుతాయి. సో వీటికంటే తక్కువ ఉందనుకోండి pH వాల్యూ, వాటికో స్పెషల్ పంటలు పండుతాయి. 7.5 కన్నా ఎక్కువ ఉందనుకోండి pH వాల్యూ, అక్కడ స్పెషల్ పంటలు పండుతాయి. ఇప్పుడు నాకు ల్యాండ్ ఉంది, నా ల్యాండ్లో ఉన్న సాయిల్ యొక్క pH వాల్యూ ఎంతో నాకు తెలుసు అనుకోండి, దానికి తగ్గ పంట నేను వేస్తాను. అప్పుడు ఆ పంట బాగా మనకి పంటనిస్తుంది, పంటనిస్తుంది, లాభాలను ఇస్తుంది. అలా కాకుండా నా నేల ఎసిడిక్ కానీ నేను వేసిన పంట బేసిక్ నేలలో పండే పంట అనుకోండి,
ఏమవుతుంది? పంట పండదు. కాబట్టి సాయిల్ టెస్ట్ చేయించుకొని సాయిల్లో ఏ పంట సూట్ అవుతుంది. ఇప్పుడు మనకు పొటాటోస్ ఉన్నాయి, క్యాబేజెస్ ఉన్నాయి, ఇవి స్లైట్ ఆల్కలైన్ నేలల్లో పండుతాయి. బాగా కొంచెం ఆల్కలైనిటీ ఎక్కువ ఉన్న నేలల్లో పడతాయి. వరి ఉందనుకోండి, అది స్లైట్ ఆల్కలైన్, స్లైట్ ఎసిడిక్ నేలల్లో పండుతుంది. దానికి రేంజ్ ఎక్కువ అండి, వరికి చాలా రేంజ్ ఎక్కువ. దాదాపు అది 5.5 నుంచి 7.5 మధ్యలో వరకు పండుతుంది. అది pH వాల్యూ ఆ రేంజ్లో వరి పండుతుంది. అందుకని వరి యొక్క పంట చాలా ఎక్కువ కనపడుతుంటుంది మనకి. ఎక్కువ ఏరియాస్లో వరి ఎక్కువగా ఎందుకు వేస్తుంటారంటే అన్ని రకాల పంటల్లో దాదాపు వాటర్ ఉంటే చాలు దానికి. కాబట్టి సాయిల్ టెస్ట్ చేసి ఆ టెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఆ సాయిల్ ఎలాంటిదో తెలుసుకొని దాని దగ్గర పంట వేయాలి. లేదు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ సాయిల్ ఎసిడిక్ అని తెలిసింది, బాగా ఎసిడిక్ ఉంది అంటే ఎసిడిక్ మంచిదే. కొన్ని పంటలు, చాలా పంటలకి అసలు ఎసిడిక్ నేలే మంచిది. మీకు నాకు చెప్పాను కదండి, వర్షాలు బాగా పడే దగ్గర నేలలు ఎసిడిక్గానే ఉంటాయి, ఎసిడిక్ నేచర్లోనే ఉంటాయి. ఎసిడిక్ సాయిల్ మంచిదే, కానీ బాగా ఎసిడిక్ అయిందనుకోండి, ఓవర్ ఎసిడిక్ అయిందనుకోండి, మీ నేల యాసిడ్ రైన్ పడో ఇంకేదో కారణాలతో ఓవర్ ఎసిడిక్ అయిందనుకోండి, అతి మంచిది కాదు కదండి. కొంతవరకే ఎసిడిక్ ఉండాలి. ఓవర్ ఎసిడిక్ అయితే మనం ఏం చేయాలి? దాని ఎసిడిటీ తగ్గించాలి. దానికి కూడా ఎసిడిటీ తగ్గించాలంటే దానికి యాంటాసిడ్ కలపాలి. యాంటాసిడ్స్ ఎప్పుడు ఇస్తాం మనం? ఇందా చెప్పాను కదా మీకు, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. బాగా ఎసిడిటీ పెరిగిందనుకోండి, మనం ఇచ్చే మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని యాంటాసిడ్ అంటారు, అంటే యాంటీ యాసిడ్, యాసిడ్కి అగెనెస్ట్. సో దీనికి యాంటాసిడ్స్ ఇవ్వాలంటే రైతులైతే యాంటాసిడ్ అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇయ్యరు, కానీ కాల్షియం కార్బోనేటు, లైమ్ స్టోను, డోలమైట్స్ ఇట్లాంటివి కలుపుతారు, మట్టిలో కలిపేస్తారు. కలపటం వల్ల ఏమవుతుందంటే ఎసిడిక్ నేచర్ కొంచెం తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది, కొంత బేస్ కలిపాం కాబట్టి. సో అట్లా సాయిల్ యొక్క pH వాల్యూ మనకి ఎగ్జాక్ట్గా తెలిస్తేనే మనం కలిపే బేస్ ఎంత కలపాలో కూడా తెలుస్తుంది. ఇది మీకు నేను క్లియర్గా చెప్తున్నానండి. మనం స్టార్టింగ్లో మనం చెప్పాం, మనకి ఎసిడిటీ ఉంది, బాగా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా తాగితే ఏం ఉపయోగం? రివర్స్ అవుతుంది. బాగా ఓవర్గా ఎసిడిక్ ఉంది కదా అని చెప్పి నువ్వు కాల్షియం కార్బోనేట్ కలపాలని చెప్పి దీన్ని తీసుకుపోయి ఒక 10 బస్తాలు 4 ట్రాక్టర్ల ఎసిడిక్ కాల్షియం కార్బోనేట్ కలిపావు అనుకో ఆ నేలలో, ఆ నేల అంతా ఇప్పుడు ఓవర్ ఎసిడిక్ నుంచి ఓవర్ బేసిక్ అవుతుంది. అది మంచిది కాదు. కాబట్టి మనకేం తెలియాలి? నేల pH వాల్యూ తెలియాలి, ఎంత pH తగ్గాలో తెలియాలి, అంత pHకి సంబంధించిన సబ్స్టెన్సే తీసుకొచ్చి కలపాలి అట్లా. అందుకని pH వాల్యూ మనకు తెలియాలి. నెక్స్ట్ది సెల్ఫ్ డిఫెన్స్. చూడండి, మన నేచర్లోనే అందం ఉంది. తేనెటీగలు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి హనీ బీస్ చాలా మంచిది, చాలా. ఇన్ఫ్యాక్ట్ మనం చీమల నుంచి, తేనెటీగల నుంచి చాలా నేర్చుకోవాలని మనకి ఎన్నో కథలు ఉంటాయి. కష్టజీవులు వాళ్ళు, పాపం పువ్వుల్లోంచి తేనె తీసుకొచ్చి తేనె తెట్టెలు పెట్టి, అబ్బా ఎంత తీయని తేనె, అది చాలా కష్టపడతాయి. సరే, అదంతా టాపిక్ పక్కన పెడితే, మరి అంత కష్టపడే హనీ బీస్కి ఆపద వచ్చినప్పుడు దానికి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఏముంది అంటే దాని స్టింగ్స్తో మీరు కనుక దాని మీద దాడి చేస్తున్నారు అనే అనుమానం వస్తేనే అవి మన మీద దాడి చేస్తాయండి. పాపం ఎప్పుడూ కూడా దారిలో పోయేవాడిని కాసేపు నాకు స్టింగ్స్ ఉన్నాయి కాబట్టి గుచ్చి బాధ పెడతామని పైశాచిక ఆనందం పాపం వాటికి ఉండదు, మనుషులకు ఉన్నట్టు. అవి వాటి మీద దాడి జరుగుతుంది అన్న భయం ఉన్నప్పుడు స్టింగ్స్ గుచ్చుతాయి. ఆ గుచ్చినప్పుడు మన శరీరంలోకి ఒక యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఆ యాసిడే ఫార్మిక్ యాసిడ్. ఈ ఫార్మిక్ యాసిడ్ రిలీజ్ అవటం వల్ల అవి స్టింగ్ దిగిన దగ్గర అసలు ఎంత విపరీతమైన పెయిన్ ఉంటుందంటే, ఇన్ఫ్యాక్ట్ తేనెటీగల దాడిలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎంత పెయిన్ ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుందండి ఆ నొప్పి. చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. నేను స్వయంగా అనుభవించి మీకు చెప్తున్నా, నా అనుభూతి చెప్తున్నా, నేను ఎవరితో చెప్పట్లేదు, నాదే చెప్తున్నా. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. వాటి మీద దాడి జరుగుతుందని భయపెట్టడం వల్ల వచ్చి దాడి చేస్తాయి. సో వాటికి కొంత విరుగుడుగా మనం ఏం చేయొచ్చు అంటే, అది స్టింగ్ కుట్టిన అంటే యాసిడ్ అప్పటికే లోపలికి వెళ్ళిపోతుంది, లోపల పెయిన్ బాగుంటుంది, బట్ ఎంతో కొంత రిలీఫ్ కోసం అక్కడ మనం సోపుతో కానీ ఏదన్నా ఏదైతే బేస్ సంబంధించిన సబ్స్టెన్స్తో వాష్ చేసామనుకోండి, సోప్ ఏంటది బేసే కదా, యాసిడ్తో న్యూట్రలైజ్ అయిపోయి కొంత రిలీఫ్ ఉంటుంది. సో అట్లా వీటి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో కూడా యాసిడ్స్ ఉన్నాయి. యాసిడ్ అంటే దానికి ఒక pH వాల్యూ ఉంటుంది. తర్వాత ఇంకా నెటిల్ ప్లాంట్ నెటిల్ ప్లాంట్ అంటే మీరు నెటిల్ ప్లాంట్ లీవ్స్,
దురదాకు అంటారు, లేదా దూలగుండ ఆకు అంటారు. గుచ్చుకుంటాయండి, మంట పడుతుంది ఆ ఆకు, అది కూడా గుచ్చుకుంటుంది ఆకు. అది సెల్ఫ్ డిఫెన్సే, దాని సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో. అది గుట్టినప్పుడు కూడా మెథనోయిక్ యాసిడ్ లేదా ఫార్మిక్ యాసిడ్ అని అంటాం, అది కూడా అదే రిలీజ్ చేస్తుంది. దానికి కూడా మనం సెల్ఫ్ డిఫెన్స్, మనం దాన్ని డాక్ ప్లాంట్ లీవ్స్తో కనుక మనం దాన్ని, అది బేస్, దానికి బేసిక్ నేచర్ ఉంటుంది, దాన్ని రుద్దితే మనకి అది బేస్ కాబట్టి యాసిడ్తో రియాక్ట్ అయ్యి అక్కడ పెయిన్ రిలీఫ్ జరుగుతుంది. కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం. ఇప్పుడు మనకు చూడండి, వీటి పీహెచ్ వాల్యూ కనుక డిస్టర్బ్ అయింది అనుకోండి, ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్పండి. హనీ బీస్కి పీహెచ్ వాల్యూ డిస్టర్బ్ అయింది, వాటిలో యాసిడ్ ఉంది, కానీ ఆ యాసిడ్ యొక్క పీహెచ్ వాల్యూ పెరిగింది. యాసిడ్కి పీహెచ్ వాల్యూ పెరగటం అంటే దాని పవర్ తగ్గినట్టు. ఏ పొల్యూషన్ వలనో ఎన్విరాన్మెంట్లో వచ్చిన చేంజెస్ వలన పాపం హనీ బీస్కి వాటికి ఉన్న ఎసిడిక్ నేచర్ తగ్గిపోయింది, అంటే బేస్గా మారిపోయింది. అంటే అది మనల్ని పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. ఇక గుచ్చితే మనకి నొప్పి లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం, హనీ బీస్ అని పక్కగా అనుకొని దాన్ని అది పెట్టిన తేనె తట్టును తీసుకుపోయి వాడేస్తుంటాం. మనం తేనె తట్టును ఎందుకు అంత ధైర్యంగా మనం తీసుకోలేకపోతున్నాం? ప్రొటెక్షన్గా వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ప్రొటెక్షన్గా యాసిడ్ ఉంది, దానికి ఒక పీహెచ్ ఉంది. ఆ పీహెచ్ తేడా వస్తే పాపం వాటికి ప్రొటెక్షన్ పోతుంది, మనకి బలం పెరుగుతుంది, వాటి లైఫ్ స్టైలే దెబ్బతింటుంది. వాటి జీవన విధానమే అది కదా. జీవన విధానం దెబ్బతిన్నాక ఇక వాటి జీవితం ఎక్కడిది? కాబట్టి పీహెచ్ వాల్యూ వాటిది దెబ్బ తినకూడదు, మెయింటైన్ అవుతూ ఉండాలి. అలాగనే నెటిల్ ప్లాంట్ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఉన్న ఎవరైనా కూడా. ఇక లాస్ట్ మనం డైలీ లైఫ్లో చూస్తున్న అతి కామన్ విషయం మిల్క్ కర్డ్గా మారడం. చూడండి, మిల్క్ జనరల్గా స్లైట్ ఎసిడిక్, మిల్క్ స్లైట్ ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుందండి. ప్యూర్ మిల్క్ స్లైట్ ఎసిడిక్, స్లైట్ చాలా తక్కువ ఎసిడిక్ ఉంటుంది. అయితే అది నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ న్యూట్రల్గానే ఉందనుకుందాం మనం. ఎప్పుడైతే పాలు పెరుగుగా మారతాయో, పాలని పెరుగుగా మనం మార్చుతాము, మనం ఏం చేయమండి, తోడేసి రాత్రి అక్కడ పెడతాం, అక్కడ లోపల ఏదో ప్రాసెస్ జరుగుతుంది, బయలాజికల్ ప్రాసెస్, మనకు అదంతా తెలిసింది. పెరుగుగా మారిన తర్వాత కొద్దిగా మనం ఎక్కువసేపు ఉంచామనుకోండి, రాత్రి తోడేసాం, పొద్దునకైతే బాగానే ఉంటుంది కదా, అదే పెరుగు సాయంత్రం వేసుకుంటే పుల్లగా ఉంటుంది పెరుగు. ఇంట్లో అమ్మ అట్లాంటి పెరుగు వేసిందంటే మనం పక్కగా నెట్టేస్తాం, తిన్నా. ఎందుకు ఆ పులుపు వచ్చింది కర్డ్కి అంటే, పాలని పెరుగుగా మార్చడానికి ఒక పని చేసే ఒక బ్యాక్టీరియా ఉంది, లాక్టోబాసిల్లస్. నాకు కొంచెం స్పెల్లింగ్లు అటు ఇటు అయితే మీరు అపార్థం చేసుకోకండి, బయాలజీ వర్డ్స్ కొంచెం వాటిల్లో నాకు అంత పర్ఫెక్షన్ లేదు కాబట్టి నేను మీకు స్పెల్లింగ్ చెప్పినా దాన్ని అర్థం చేసుకోండి. ఓ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ అనే ఒక బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ అనే ఒక యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. లాక్టిక్ యాసిడ్. ఈ యాసిడ్ రిలీజ్ చేయటం వల్ల, యాసిడ్ అంటేనే పులుపుగా ఉంటుందని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, యాసిడ్స్ రుచికి పుల్లగా ఉంటాయి, అందుకనే మనకి పెరుగు పుల్లగా ఉంటుంది, ఎందుకంటే అందులో లాక్టిక్ యాసిడ్ అనే యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఎవరు రిలీజ్ చేశారంటే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా రిలీజ్ చేసింది. సో అందుకనే మనకి చూడండి, పాలల్లో మీకు క్వశ్చన్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నట్టుంది. పాలవాడు కొంత బేకింగ్ సోడా, లిటిల్ అమౌంట్, మరీ ఎక్కువ కాదంటే బేకింగ్ సోడాని మిక్స్ చేస్తుంటాడు. సోడియం బైకార్బోనేట్, బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. ఈ బేకింగ్ సోడాని మిక్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ఎసిడిక్ నేచర్ అనేది తగ్గిపోతుంది. అంటే పెరుగు పుల్లగా ఉండదు, రుచికి పుల్లగా ఉండదు. మనకి ఈ బాక్సుల్లో పెట్టి అమ్ముతుంటారు కదా, మనకి పెరుగు ఎన్ని రోజులైనా పొద్దున్నే సాయంత్రం రేపు వేసుకుంటుంటాం మనం, మరి ఎక్కువ రోజులు ఉండదు అనుకోండి. వాళ్ళు కొంత బేకింగ్ సోడా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఎసిడిక్ నేచర్గా ఉన్న యాసిడ్ మీద, ఇది బేస్ కదండి, బేకింగ్ సోడా ఒక బేస్, అది బేసిక్ నేచర్ ఉన్న సాల్ట్, అది యాక్చువల్గా సాల్టే బేసిక్ నేచర్ ఉన్న సాల్ట్. ఈ బేసు ఈ యాసిడ్తో రియాక్ట్ అయ్యి సో ఎసిడిటీని న్యూట్రల్ చేస్తుంది, కాబట్టి మనకు ఆ పెరుగు పులుపు ఉండదు, పుల్లగా ఉండదు. అందుకనే కొంత బేకింగ్ సోడాని కలుపుతూ ఉంటారు, పాలల్లో కలిపినో పెరుగులోనో కలిపితే అది ఏమవుతుందంటే అందులో ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్తో రియాక్ట్ అయిపోయి న్యూట్రలైజ్ అయిపోతుంది. సో అందుకని పెరుగు పుల్లగా ఉండకుండా మన మార్కెట్లో కొనుక్కున్న పెరుగులు ఎప్పుడు తిన్నా మంచిగానే ఉంటాయి, పులుపు ఉండవు. సో ఇదండి pH యొక్క ఇంట్రడక్షన్, ఇంపార్టెన్స్. సో మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.